ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. నిజమైన దేవుడు, ట్రూ గాడ్ లేదంటే రియల్ గాడ్ అనేటువంటి దాని మీతో చిన్న సందేశాన్ని మీతో ప్రభు నాకు ఈ మెసేజ్ మీకు చెప్పన్నారు. నిజమైన దేవుడు గురించి మీతో చెప్పమని ప్రభు నాకు మాట్లాడారు. ఎవరి గురించి అండి? నిజమైన దేవుడు. గట్టిగా చెప్పండి, నిజమైన దేవుడు. అంటే నిజమైన దేవుడు అని ఎందుకు పరిశుద్ధ గ్రంథము ఈ రోజున మనకి దేవుడు ఈ మాట ఎందుకు మనకి తెలుస్తున్నాడంటే ట్రూ గాడ్ లేదంటే రియల్ గాడ్. రియల్ గాడ్ అంటే తెలుగు ఏమంటారు? నిజమైన దేవుడు అని అంటారు. అయితే నిజమైన దేవుడి గురించి మనం తెలుసుకోవాలని దేవుడు మన కొరకు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది లోకంలో అనేక మంది దేవతలు గాను దేవుళ్ళు గాను పిలువబడుతూ ఉన్నారు. అవన్నీ కూడా వాటిలో జీవము లేదు. అవి కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. అవి ఏ మాత్రము కూడా మనిషిని కాపాడలేవు, సహాయం చేయలేవు. అయితే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా. ఈ రోజు మనం చూడొచ్చు 33వ కీర్తన 12వ వచనం, 33వ కీర్తన 12వ వచనం, 33వ కీర్తన 12వ వచనాన్ని ఎవరైనా చదువుతారో? Psalm 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు అనేటువంటి మాట బైబిల్ చెప్తా ఉంది. ఎవరు ధన్యులు అంటే ఆస్తుపరులు ధన్యులు కాదు, ఉద్యోగస్తులు ధన్యులు కాదు, వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో కాదు, వాళ్ళకి ఏదో అనేకమైన సోర్సెస్ ఉన్నాయో వాళ్ళు ధన్యులు అని కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ ఎవరు ధన్యులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవాని లేదంటే త్రిత్వమైన దేవుని తమకు దేవుడిగా గల ఎవరైతే స్వీకరిస్తున్నారో లేదంటే తమకు దేవుడిగా గల ఉన్నటువంటి ఆ జనులు ధన్యులను బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నాం. నిజమైన దేవుడి గురించి మనం పరిశుద్ధంగా ధ్యానిస్తున్నాం. ఆయన ఉన్నాడు కనుక ఈ రోజున అనేక అన్యజనులు మారుతా ఉన్నారు. ఆయన ఉన్నాడు కనుక యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఏమనంటుందంటే సేవియర్ లేదంటే లార్డ్ సేవియర్ అంటే ప్రభు, ఆయన రక్షకుడుగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు ప్రభుని సంతోషంగా అంగీకరిస్తున్నారు. ఎందుకు అంగీకరిస్తున్నారంటే ఆయన నిజమైన దేవుడు గనక. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అన్నవాడు గనక, ఆయన మనిషిని సృజించిన వాడు గనక, ఆయన జీవము గల దేవుడు గనక, ఆయన ప్రతి వ్యక్తిని కూడా రక్షించుకున్నాడు కనుక ప్రతి వ్యక్తి కూడా గ్రహిస్తుంది ఏంటంటే నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు ఈ రోజు అన్ని జనులు. హల్లెలూయా. అవునండి, మేము ఎన్నో పూజలు చేస్తూ ఉండేవాళ్ళు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉండేవాళ్ళు, ఏది ఎప్పుడు మాట్లాడలేదు, ఏంటో గానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాం, మా జీవితంలో సమాధానం ఉంది, మా జీవితంలో ఆనందం ఉంది, ఆయన నిజంగా ఉన్నాడండి బాబు, ఆయనే దేవుడండి అన్ని జనులు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు మనము కూడా ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే యెహోవాకు తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మనం ఎప్పుడు ధన్యులు అవుతామంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యెహోవా దేవుడు మనకి దేవుడిగా ఉన్నప్పుడు మనం ధన్యులను బైబిల్ చెప్తా ఉంది. మరి యెహోవా దేవుడు లేదంటే తృప్తమైన దేవుడు మనకి ఎప్పుడు దేవుడిగా ఉంటాడంటే ఆయన మార్గాల్లో నడిచినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు, ఆయనకి లోబడుతున్నప్పుడు, ఆయన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన కట్టడలు ఆజ్ఞలు గైకొంటున్నప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకే ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించమని చెప్పిన చూడండి. ఈ రోజు నా రెండు సందర్భాల్లో ప్రభు ఇది మీకు చెప్పమన్నారు, అందుకే చెప్తా ఉన్నాను. ఈ రోజు నా ఒక చిన్న మెసేజ్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. 1 Kings chapter 18 ఇక్కడ రెండు సందర్భాలు మీతో చెప్తాను. ఈయన నిజమైన దేవుడు, ఈయన ఎంత గొప్ప దేవుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. నాకు ప్రభు చెప్పమన్నారు, అందుకే మెసేజ్ మీతో చెప్తున్నాను. చూడండి 1 Kings chapter 18 మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 1 Kings chapter 18 అక్కడ జరిగిన సంఘటన మనం గమనిద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 27 నుంచి నేను చాలిస్తూ ఉన్నాను. ఒక్కసారి నేను చదువుతూ ఉంటాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 27 నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి అక్కడ ఏమనుందో. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతని ప్రచురణీయగా ఒక మాటలను పలుకకపోయి. ఇక్కడ చూడండి, ఏలియా ఇతను ఒక ప్రొఫెట్ అని చెప్పడానికి మనం చాలా ఇష్టపడతా ఉంటాం. బైబిల్ అతనికి ఏమని ఇవ్వబడిందంటే ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. ఈ ప్రవక్త ఎంత పవర్ఫుల్ అంటే ఇతను ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి అగ్ని వచ్చేసింది. అంత గొప్ప ప్రవక్త అనమాట. ఇతను దేవుని కొరికే బ్రతికాడు. జీవము గల దేవుడు పక్షాన రోషము కలిగి పరిచయం చేశాడు ఈ భూమి మీద. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి పరిస్థితి అంటే మీ అందరికీ తెలుసు. అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అబ్రహాంకు చేసిన వాగ్దానం బట్టి అది ఎవరి జీవితంలో నెరవేర్చాడు? ఇస్సాకు నుంచి యాకోబు జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. అయితే యాకోబు సంతానమైనటువంటి ఇజ్రాయెల్ సంతానం ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అబ్రహాం చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని, నిబంధన జ్ఞాపకం చేసుకుని బయటికి తీసుకొచ్చి ఎన్నో ఆపదల నుంచి విడిపించి, అనేక రాజులను గద్దించి, ఎర్ర సముద్రాన్ని దాటి దేవదూతని ఆహారాన్ని మన్నాను పంపించి, ఇలాంటి పరిస్థితి కూడా వీళ్ళు నడిపించి, ఎలాంటి పరిస్థితులు అంటే వీళ్ళ జీవితాల్లో చాలా అద్భుతమైన పరిస్థితులు వీళ్ళు చూశారు. ఆనాడు దేవుడు వీళ్ళకి తోడుగా ఉండడం చూశారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండడం చూశారు. ఫరో సైన్యం
యొక్క ఎర్ర సముద్రం మునిగిపోవడం చూశారు. అందుకే ఆ ఎర్ర సముద్రం మధ్యన మిరియాముతో సహా అందరూ కూడా ఏం చేశారు? కీర్తన పాడారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అనుభవం జీవితంలో జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రం రెడ్ సీ దాన్ని క్రాస్ చేసిన తర్వాత వాళ్ళు కనాన్ దేశం వెళ్ళిపోయారు. కనాన్ దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే వద్దన్నాడో అది చేయడం మొదలు పెట్టారు. ఈ రోజు మనల్ని కూడా చేస్తారు కదా, చర్చికి వస్తూ ఉంటారు, శుక్రవారం చర్చి కూడా వస్తారు. అప్పుడప్పుడు తాడు కట్టించో తాడు కట్టించో రెండు తలపులు అనమాట. చర్చికి వస్తూ ఉంటారు, తాడు కట్టించుకుంటూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు, అడ్డే ఆ మసీదుకి తాడు పెట్టాలి అంటూ ఉంటారు. ఇలా రెండు తలపులు కలిగినటువంటి మనుషుల వల్ల ఉంటే చాలా ప్రమాదాలు బయటకు హెచ్చరిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది ఇంటి ముందు పది పెట్టకపోతే ఏదో నష్టం వచ్చేది, లేదా ఇంటి ముందు ఆ పువ్వు పెట్టాలంట, లేదంటే మనీ ప్లాంట్ అంట, సో రకరకాల అన్నిలు పాటించి కొన్ని పాటిస్తూ ఉంటారు. ఒక పక్కన పాస్ గారు వచ్చి ప్రార్థన చేయండి, మా కుటుంబంలో డబ్బు అంతా కూడా పెరిగిపోతా ఉంటారు, ఏ వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేయాలయ్యా అంటూ ఉంటారు. ఈ రెండు తలపులు కలిగిన మనుషులు ఇప్పటికీ కూడా మన కుటుంబంలో లేదంటే మన చుట్టుపక్కల మన పేటలో ఉన్నారా లేరా? హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా రెండు తలపులు అన్నమాట. ఒక పక్కన ఇన్ని కార్యాలు చూసి, వాళ్ళ పితరులు ఇన్ని కార్యాలు చూసారు, వాళ్ళ జనరేషన్ అభివృద్ధిలోకి వచ్చింది. ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్యుపై చేసి చక్కగా ఇల్లు, ద్రాక్ష తోటలు, చక్కటి సమృద్ధిలో ఉన్నటువంటి పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో బయలు దేవుడు అనేటువంటి అక్కడ పరిస్థితి మనకు కనబడతా ఉంటది. ఆనాడు కూడా విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన. అప్పుడు పిల్లలను కూడా బలిచ్చే పరిస్థితి. ఈ బయలు దేవతని వీళ్ళు పూజిస్తూ ఉంటూ ఆరాధిస్తుంటే వాళ్ళకి మళ్ళీ ప్రవక్తలు అంటే మళ్ళీ దానికి ఎవరండి? ప్రవక్తలు. ఈ విగ్రహారాధన చేయడానికి ఈ బయలు దేవత కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు ఎవరు పోషిస్తున్నారంటే మహాకలి యెజబెల్ పోషిస్తా ఉంది. ఎవరు పోషిస్తున్నారంటే ఈ యెజబెల్ ఎవరంటే సాక్షాత్తు ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల మీద, దేవుని ప్రజల మీద రాజుగా ఎవరైతే ఉన్నాడో ఆహాబు పాడి ఈ హెజ్బేల్ ఎవరంటే అన్యజనుల విగ్రహాలు. ఈ ఆహాబు ఎవరంటే ప్రజల కుటుంబం నుంచి జీవము గల దేవుని తెలుసుకున్న కుటుంబం. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవము గల దేవుని తెలుసుకున్న వ్యక్తి అన్యుల కుటుంబంలో అమ్మాయిని కానీ, అన్యుల కుటుంబంలో కానీ అబ్బాయిని కానీ చేసుకుంటే దేవుడు కోపము భయంకరంగా ఆ కుటుంబం మీద రాబోతా ఉంది. హల్లెలూయా. ఈ రోజు సొసైటీలో చాలా మంది అన్యుల అమ్మాయిని ప్రేమిస్తారు, అన్యుల అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన దేవుడు, ట్రూ గాడ్ అంటే నిజంగా ఉన్నాడు, ఈయన సర్వశక్తివంతుడు. ఎలా రుజువు అవుతుంది అంటే కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు జరిగినప్పుడే ఈ నిజంగా ఉన్నాడు, ఈ నిజంగా ప్రార్థన ఆలకిస్తాడని మనకు అర్థమవుతూ ఉంటది. ఈ రోజున మనం చాలా మంది రెండు తలంపులు కలిగి ఉంటూ ఉంటారు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది అవుతే ఇది ప్రార్థన, లేదంటే తాడు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తాం. లేదంటే మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే దిష్టి తగిలిసిన నీకు లా అని చెప్పి అమ్మగారు ఉప్పులు చూసి డిప్పి తలకాయతో తిప్పేసి బయట తీసేవారు. అర్థమైంది మీకు? మరి చెప్పాలా? దిశ తెలిసిన రారు అమ్మ తలబోటు వెళ్ళమంటే నువ్వు బయటకు వెళ్ళారా దిశ తెలిసిన రాని కొంచెం ఉప్పు తీసుకుని ఇలాగా తల చుట్టూ తిప్పి ఇలా బయట అడిగారు. అమ్మాయి తలపు తగ్గిపోయింది. ఏమి స్తోత్రం, ఏ రక్తమే హల్లెలూయా. లేదంటే నూనె కూడా చెప్తా ఉండేవారు. ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? ఇవన్నీ తప్పు. మేము ఒకప్పుడు అన్యజనులు, మేము ఒకప్పుడు జీవోగల దేవుడు నాకు తెలియదు, ఇవన్నీ కూడా నిజమేమో, ఇవన్నీ కూడా వాస్తవమేమో అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజున నిజంగా ఎన్నో చోట్లకి వెళ్తా ఉంటాం, ఎన్నో చేస్తా ఉంటాం. కానీ అవన్నీ మేము పట్టించుకొని ఏది కూడా ఎంత దరిదప్పలు కూడా రాలేదు. ప్రార్థన, దేవుని స్వరాన్ని వింటూ అనేక కార్యాలు మేము చూస్తూ మా పరిచయంలో మేము ముందు కొనసాగిపోతాను. ఒకప్పుడైతే బయటికి వెళ్ళొస్తే చాలు కాళ్ళు కడుక్కోకుండా లోపరాయించేవారు కదా మమ్మల్ని. ఏమవుతాయి? దెయ్యాలు వచ్చేస్తారా? ఏమొచ్చేస్తే దెయ్యాలు వచ్చేస్తే నీతో పాటు ఇంట్లోకి వెళ్ళారు. అమ్మ బాబోయ్, ఇక్కడే అనేక చోట్ల చూస్తూ ఉంటాం. మీరు చూసారు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారా? కాళ్ళు కడుక్కున్న లోపల దెయ్యాలు వచ్చేస్తాయి అనేవారు. అవునండి, ఇలాంటి పరిస్థితులు. అయితే రెండు తలపులు అనమాట. అయితే అటు లేదంటే ఇటు. యేసే కూడా పరిణామ గ్రంథంలో ఏం చెప్పాడంటే ఉంటే వెచ్చగానే ఉండండి, చల్లగా ఉండండి, నిలువెచ్చని స్థితిలో మీరు ఉండొద్దు అన్నాడు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఏం చేస్తుంటే రెండు తలంపులు కలిగి ఉన్నారట. ఏంటంటే బయలు దేవతను పూజిస్తా ఉన్నారు, విగ్రహార్థం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు చేస్తా ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు కోపం వచ్చింది, అలాగే దేవుని సేవకుడైన ప్రవక్త ఏలియాకి కూడా కోపం వచ్చింది. చూశాడు, దేవుని కృప ఉంది, దేవుని యొక్క సమయం ఇచ్చాడు ఏలియాకి తనేంటో చూపించుకోవడానికి. ఒక చిన్న సందర్భాన్ని మనం చూద్దాం బైబిల్ నుంచి. చూడండి ఒకసారి 22వ వచనం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కనే సూచించున్నాను, అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది? వీళ్ళందరూ ఎవరు అంటే నిజమైనటువంటి ప్రవక్తలేనా? దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలేనా? మరి వీళ్ళు ఎవరికి ప్రవక్తగా ఉన్నారు? బయలు దేవతకి ప్రవక్తగా ఉన్నారు. మీరు చూడండి. అయితే నెక్స్ట్ మనం చూడొచ్చు, మాకు 2 యజ్ఞలు ఇడు. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తొక్కులుగా చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదురు. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయను. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుడి చేత ప్రచురమిచ్చినో ఆయనే దేవుడిని నిశ్చయించుదేవని రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రచురించిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులు ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు
మా ప్రార్థన వినమని బయలుపడేటువంటి ప్రార్థన చేశారు కానీ ఒక మాటలో ప్రచురించి వాడు ఎవరు లేకపోగా. హల్లెలూయా. ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారట, ఎవరికి బయలుదేవట్లేదు, కానీ ఒక్క మాట అయినా సరే జవాబు ఇవ్వట్లేదట. దేవుడికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు విగ్రహారం చేసిన మేము ఏది మాకు జవాబు ఇవ్వలేదు, కానీ ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు జవాబు ఇచ్చాడు బాబు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను చేసిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పట్టించుకునేవాడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పోషించేవాడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను బలపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడేవాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే నెక్స్ట్ వన్ మనం చూడొచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో మనం చూడొచ్చు. అప్పుడు చూడండి, వారు తాము చేసిన బలిపీఠము 25 చదువుతారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, మీరు అనేక వారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవుని పెట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన విరమని బయలుపేట పెట్టి ప్రార్థన చేసేయాలి. ఒక మాటను ప్రచురించేవాళ్ళు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠంతో గొంతులు మొదలు పెట్టారు. ఏమో మొదలు పెట్టారు? గొంతులు. నిజంగా ఇది చాలా రాష్ట్రంగా ఏమంటారు, నిజమవుతాడా అని అడుగుతారు. చూడండి ఒకసారి ఎలా అడుగుతాడు, చాలా బాగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. ఎంత స్పష్టంగా అడుగుతాడు. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, లేదంటే వాడు నిద్రపోతున్నాడేమో. హల్లెలూయా. నిద్రపోతున్నాడేమో. ఎవరు అడుగుతున్నారా? ప్రవక్తైనటువంటి ఏలియా. ఎంత రోషం కలిగడుతుంది, ఎందుకంటే అందులో సత్యం లేదు. మీరు 9 అడుగులు నిలబెట్టినా, 12 అడుగులు నిలబెట్టినా, 21 అడుగులు, 8 అడుగులు నిలబెట్టినా అది జీవము కలిగిన ప్రతిమది. నా దేవుడు జీవము గల దేవుడు. నా దేవుడు ఎవరండి? జీవము కలిగిన దేవుడు. ఆయన ఎందుకు మన విశ్వాసం ఉంచాలి, కానీ మన పరిస్థితిలో అన్నింటిలో కూడా ఆయన విజయం ఇస్తాడని గుర్తుపెట్టుకో. నీ రోగమో, నీ సమస్య, నీ అప్పులో, నీ వేదన సమస్తము కూడా దేవుడు పట్టించుకునే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ చేయి పట్టుకునే వాడు నువ్వు కలిగి ఉన్నావు. ప్రభు కూడా చెప్పాడు, ముద్దు నువ్వు వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని ప్రభు చెప్పాడు. ఎవరు చెప్తారు? ఏ దేవుడు చెప్పాడు అలాగా? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, యెషయా గ్రంథంలో క్రితమైన దేవుడు, ముద్దు నువ్వు వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, నేనే చేస్తున్నాను కనుక చంక పెట్టుకునేవాడు నేనే అంటున్నాడు. ఆ దేవుని ఎవరైతే కలుగుంటారో, ఆ దేవుడికి ఎవరైతే లోబడతారో, ఆ దేవుడికి ఎవరైతే భయపడతారో, ఆ దేవుడిని ఎవరైతే అనుసరిస్తారో అలాంటి వాళ్ళు దేవుడు పట్టించుకుంటారు. హల్లెలూయా. 2 తలపులు కలిగి ఉంటే ఇంకా కాలుకి తాళ్ళు కనపడుతూ ఉంటాయి క్రైస్తవ పిల్లలకి. ఇక్కడ కూడా చూసిన మొన్న ఒక అమ్మాయి వచ్చింది, చాలా సూత్ర బాగా ఉంది, ఏమైనా సూత్ర కింద తాడు కనపడుతుంది, నలపలు కనపడుతుంది. ఏమయ్యా వాళ్ళ అమ్మ కట్టిందని అంటున్నాడు. ఎవరు కట్టినట? వాళ్ళ అమ్మ కట్టిందని. ఏంటో ఈ చిత్రం నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ 2 తలపులు కలిగి ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు దగ్గర? ఆదివారం చర్చికి వస్తూ ఉంటారు, పిల్లలు ఏదో దిష్టి వెళ్ళదంటే దిష్టి వెళ్ళదు, కట్టే తాడు పీక్ కట్టే వెళ్ళిపోతుంది. ఇంకా హల్లెలూయా. అంటే పీక్ కట్టి బతుకుతారు, ఇంకా కేసు అయిపోద్ది. ఇంకా రక్తం. హల్లెలూయా. ఎందుకు చెప్తా ఉన్నారంటే 2 తలపులు కలిగి ఉంటారండి. కానీ ఎన్ని సంవత్సరాలు దేవుడు వచ్చుకోవాలి, ఎన్ని సంవత్సరాలు దేవుడు కన్నీరు విడవాలి, ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది దేవుడి దాసులు ఎదురు పంపించారు, అరిచి గీగెట్టుకుని హరిచంద్ర సుమారు చెప్పారు. చిన్నపేటలో ఓపెన్ గా ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేశారు. దేవుడికి లెక్క ఎంతమంది వచ్చారు, ఎంతమంది దైవజనులు వచ్చారు, ఎంతమంది అక్కడ రాజీవ్ గాంధీ పంపారు, ఎంతమంది చెప్పారు, ఎంతమంది ఇక్కడ పంపించాడు దేవుడు. మీ యొక్క కమిటీ హాల్లో ఎంతమంది వచ్చి సాక్ష్యం చెప్పారు, వాక్యం చెప్పారు, మీ మందిరానికి ఎంతమంది వచ్చారు, మీరు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు, మొత్తం దేవుడు అంతా డాటా తెస్తాడు. తాడపాట వస్తే నరకానికి ఇచ్చిపోతాడు అంతే. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది వచ్చారు, ఎన్ని సేవకులు వచ్చారు, ఏ ప్రసంగం చేశారు, ఎంతసేపు చెప్పారు, ఎవరున్నారు, ఎవరు నిద్రపోయారు, ఎవరు చిన్న పడుకున్నారు, మొత్తం అంతా డాటా తెస్తాడు దేవుడు. ఎవరిని వదలడు, ఆఖరి నన్ను కూడా వదలడు. వెళ్తేనండి అది గుర్తుపెట్టుకోకుండా ఉండండి. దేవుడు సర్వశక్తి మంత్రుడు. చూడండి ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. 27 నుంచి మనం చదువుదాం. మధ్యాహ్నం కాగా ఏలియా వాడి దేవుడే ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ వేపవలసినదేమని ఆలస్యం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేచి రక్తము కారు మట్టుకు తమ మర్యాదను చెప్పిన కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహమును కోసుకుంటున్నారట. అండి ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొందంటే వాళ్ళకి సత్యం ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు. అక్కడికి జీవం గల దేవుడు ఎవరో తెలుసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళు చెప్తున్న వాటికి అడిక్ట్ అవుతా ఉన్నారు, వాళ్ళు చెప్తున్న వాటికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు. చూడండి వీళ్ళు కూడా దేవుడే, ఇతను కూడా బయలుదేవుడు గొప్పోడు అంటే అవునని చెప్పి దాని దగ్గర వచ్చి ప్రార్థన చేసి ఇజ్రాయెల్ చూసి దేవుడు చాలా బాధపడుతూ ఉంటే ప్రవక్తగా నిలబెట్టాడు ఆయన కొడుకు. మీ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీతో ఎందుకు మాట్లాడుతూ తెలుసా? 2 తలంపులు కలిగి, రెండు ఆలోచనలు కలిగి ఇట్టి పరిస్థితిలో ఉండకండి. ఇప్పటికీ కొంతమంది బయట ఎవరన్నా ఎదురు చూసుకో మనోళ్ళే ఎంతమంది ఏం చూసుకోవాలంట? ఎదురు చూసుకోవాలి అంటారు లేదా? ఎదురు చూసుకో. పిల్లలు పిల్లలు రక్తం చెప్పండి, అవునే కదా? ఎన్ని వాస్తవం కదా? చెప్పండి బాబు, అవునే కదా? దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎలా బ్రతుకుతున్నావా? అసలు నిజమైన క్రైస్తవులు బ్రతుకుతున్నావా, లేదంటే ఉత్తుత్తు క్రైస్తవులు బతుకుతున్నావా, వ్యాసదార క్రైస్తవులు బతుకుతున్నావా, ఏదో నామకార్థ క్రైస్తవులు బతుకుతా, లేదంటే ఆర్టిఫిషియల్ అంటారు కదా, ఆర్టిఫిషియల్. ఏమండి ఇది ఆర్టిఫిషియల్ గా ఉంటది, జస్ట్ కాసేపే కనపడి తర్వాత దాని యొక్క నిజస్వరూపం బయటకు వస్తూ ఉంటది. ఈ యొక్క ఆర్టిఫిషియల్ జీవితం మనకి ఎప్పుడు కూడా దానికి ఎడిక్ట్ అవ్వకూడదు.
నిజమైన గోధుమ వలె ఉండాలి. ఎలా ఉండాలంట? గోధుమల వలె ఉండాలంట. ఈ గోధుమలన్నీ కూడా ప్రభు తన కొట్లు కూర్చుకుంటాడంట. పొట్టంతా కూడా అగ్నితో కాల్చేస్తాడని యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగింది చూస్తే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో చూడండి ఒక్కసారి. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు తమ మర్యాద చెప్పిన కత్తులతోనూ శస్త్రముతోనూ తమ దేహంతోనూ కోసుకునిచుండి ఈ ప్రకారం మధ్యాహ్నం తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటించవచ్చు వచ్చిన గారి మాటలను ప్రచురించి వాడవులు లెక్కింపు చేసిన వాడవులు లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గర కూడా నేను జొల్లందరితో చెప్పగా జొల్లందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడిపోయినప్పుడు ఉన్నటువంటి యెహోవా బలిపీఠను బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమున ఇశ్రాయేలు వాగ్దానం నుండి యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి దాని చుట్టూ 2 బాలికల గింజలు పట్టునంత లోతుగా కందకమోటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తురుపులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జను చూచుండగా మీరు నా యొక్క తొట్టెల నిండా నీళ్లు నింపిన దహన బలి పశువాంశం మీద కట్టెల మీద కొయ్యడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడం అతడు చెప్పగా వారు 2వ వారు అలాగూ చేసిరి. 3వ వారు చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొండి పారాను. మరియు అతడు కందకంలో నీళ్ళతో నింపాను. అస్తము నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తలు ఏరియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తుంటాడు. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకునే ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినవనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయంలో నీ తట్టు తిరిగి చేయదని ఈ జనులకు తెలియజేట్టుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లతో బుగ్గిని దహించి కందకమందుల నీళ్లను ఆరిపోజేశాను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అర్థమైపోతుంది? ట్రూ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అర్థమైంది ఎవరికండి? ఇజ్రాయేల్ ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ దేవుని సంగమా ఈరోజు సంఘంతో మీతో ఏం చెప్తున్నాడంటే ఉంటే నా పక్షాన్ని ఉండు, 2 తలంపులు కలిగి ఉండొద్దు. దేవుడు జీవము గల దేవుడు సజీవుడైన దేవుడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు తన కళతో అనేక అద్భుతాలు చూసినప్పటికీ అనేక ప్రవక్తలు దేవుని ప్రజల మధ్య దేవుడు ఏర్పాటు చేసినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తునీకరిస్తూ వాళ్ళకి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ విగ్రహారాధన వైపు మొగ్గు చూపిన ప్రజలు మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో కూడా ధర్మశాస్త్రం లేదంటే వాక్యము పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పటికీ ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి ఈ గ్రంథాన్ని త్రోసివేసి వాళ్ళకు నచ్చినట్టుగా తాళ్ళ వైపు లోకంలో వైపు తిరుగుతున్న అనేక ప్రజలు మన మధ్య కనబడతా ఉన్నారు. హల్లెలూయా. ఒకరోజు దేవుని మందిరంలో కూర్చుంటే ఒక చిన్న పాప వచ్చింది. నాకు తెలిసి 10 సంవత్సరాల లోపు ఉంటాయి. ఆ పాపను చూస్తా ఉంటే దాని కాలుకు ఒక నల్ల తాడు కట్టి ఉందనమాట. నేను అడిగాను, చర్చిలోనే ఉంది అమ్మాయి స్కూల్ డ్రెస్ తో ఉంది. అమ్మ ఏంటి నా తాడు? అమ్మ కట్టింది. ఎవరు కట్టారు? అమ్మ కట్టింది. తీసేస్తానని చెప్పి తీసేమాది ఉండకూడదంటే చూడండి నిజంగా ఎంత ప్రమాదమో. తీసేట్టుగా నటించి జేబులో దాచుకుందండి. ఎక్కడ దాచుకుంది? జేబులో దాచుకుంది. నేను అలా చూశాను. అమ్మ నువ్వు డైనేజ్ లో పాడే అంటే పాడేస్తానని చెప్పి వెళ్ళి అది డైనేజ్ లో పాడకుండా దాచుకుని మరుసటి రోజు అంతకుముందు తర్వాత నెక్స్ట్ డే కొన్ని చూస్తే అదే కాలు కట్టుంది మళ్ళీ. హల్లెలూయా. ఎవరు తెలుసా? నేను పలానా చర్చికి వెళ్తాను, పలానా చర్చికి వస్తాం మేము, పలానా చర్చి సభ్యులు అని చెప్పి చిన్నపేటలో ఒక చర్చి సంఘం పేరు చెప్పింది ఆమె. ఎవరండి వీళ్ళ? క్రైస్తవులేనా? వీళ్ళు 2 తలంపులు కలిగి ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఈ రోజు సేవకులమైన యాజకులమైన మేము ఎందుకు చెప్తా ఉన్నారంటే నా జీవితంలో నేను అనేకమైనటువంటి అనుభవాలను ఫేస్ చేసిన దినాలు నాకున్నాయి. మన దేవుడు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన ఉన్నవాడు అని కూడా నేను సాక్ష్యం ఇస్తాను. నా జీవితంలో ఫేస్ చేశాను కనుక బైబిల్ పట్టుకుని చెప్తా ఉన్నాను. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ రోజు మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి. ఒక రోజు ఏం జరిగిందంటే ప్రభువుని ప్రేరేపించారు. ఒకసారి చిన్నపేటను దర్శించినప్పుడు 2018 ముందు అనమాట. ఎక్కువగా సన్నిధిలో ఉంటే మనం ఇంకా దర్శనం కూడా చూడాలి. అలా చిన్నపేట అంతా రౌండ్ వేసి ఎక్కువగా టీవీ సౌండ్ వినపడతా ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఆ ప్రేరేపించిన చిన్నపేట అంతా రౌండ్ ఒకసారి నువ్వు అన్నాడు. ఎందుకంటే మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అంతా దేవుడు తెలియజేస్తుంటే తన ప్రజలకు భారం పెట్టడానికి. మీరు మీకోసము మీ జీవితం కోసం ఆలోచిస్తున్నారు. నా సేవ పాడైపోతుంది, నా సంఘం పాడైపోతుంది, కొంచెం దాని నిమిత్తం పట్టించిన నాకు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ రోజు 2 తలంపులు కలిగి ఉన్న వాళ్ళు ఈ రోజు చాలా మంది చూస్తూ ఉంటాం. ఈ రోజున ఈ తాళ్ళు బేరం ఈ రోజున ఒక చిన్న పేట కాదు, మొత్తం ప్రతి పేట కూడా ఎలాగ ఉంది. హల్లెలూయా. ఏ పేట ఉందండి? ప్రతి పేట కూడా ఇలాగ ఉంది. పేరుకు మాత్రం క్రైస్తవులు చర్చకు వస్తారు, ప్రార్థన ఇంటిగా ప్రార్థన కూడా పెట్టుకుంటారు, పాస్టర్ కూడా పిలుస్తారు. పాస్టర్ చెప్పి తీసేస్తామని అంటారు. తాను వెళ్ళిపోయిన తర్వాత తీసుకట్టే త్వర కట్టు, గాలి వచ్చేది కట్టే అని కట్టేస్తారు. ఏం వచ్చేస్తుంది అంటారు? గాలి. మరి గాలి పీల్చుకొని ఉండిపోరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా సేవ చేయాలి. గుర్తుపెట్టుకుని మేమైనా మీరైనా సరే వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. ధ్యానించి ఏది నిజమైన భక్తి, ఏది నిజమైన వాక్యానుసారమైన జీవితం, ఏది దేవునితో సరైనటువంటి ఫెలోషిప్ మీరు గమనించకపోతే నష్టపోతారు. మీరు ఏం పోతారు? నష్టపోతారు. చిన్నపిల్లలు చాలా మంది నేను చూశాను, కాలేజ్ పిల్లలు మన వాళ్ళకి తెలుసా మీకు? చాలా మంది చర్చలు చూసి చాలా బాధపడేవాడిని. ప్రభు సమయానికి కొంచెం చాలా మంది చూశాను నేను. ఎందుకంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు నాకు, నా సేవను నమ్మకంగా చేయండి, నేను నమ్మానని చెప్పాడు దేవుడు. నీకు కనబడి దేవుడు నేను నమ్మంటే ఏం చేస్తావు? చెప్పోసారి.
దేవా నన్ను మట్టికి నమ్మకం, ఎవరు నమ్మిన పర్లేదని చెప్తావా? చెప్పండి. నన్ను మట్టి నమ్మకం, అయ్యి బాబు నాన్న మోసగా ఉంటుంది కూడా అంటావా? చెప్పండి గట్టిగా. బాబు నన్ను నమ్మేవు ప్రభా, అవసరమైతే ప్రాణం కూడా పెట్టేస్తాను నీ కోసం అంటారు లేదా? చెప్పండి. అసలు అనకపోతే నిజంగా సాతారు పిల్లలు మనం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవును కదా? దేవునికి స్తోత్రాలు కలుగుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, సేవ అనేది చాలా చాలా విలువైంది. ఈ రోజు సంఘానికి ఏం నేర్పించాలో నేర్పించట్లేదు, ఏమి నేర్పించకూడదో అవి నేర్పిస్తా ఉన్నారు. అందుకే ఈ రోజు సంఘం పాడైపోతా ఉంది. హల్లెలూయా. అవునండి కదా? వాస్తవండి కదా? చెప్పండి గట్టిగా. అది ఒక తప్పైతే చెప్పండి, నేను మానేస్తాను పోని, మీకు వాక్యం చెప్పడం పోని. నిజమే కాదా? దేవుడు చెప్పండి చెప్తాను నేను ప్రసంగం. ఇదిగో నిజమైన దేవుడి గురించి చెప్పి దేవుడు ఈ సందర్భంలో రాయమని నేను రాశాను. అది దేవుని పెట్టారు. ఈ మెసేజ్ నేను ఎక్కడ చెప్పమని చెప్పేస్తాను, కొడతారు చేసి రక్తం. హల్లెలూయా. అవునండి కదా? నిజమే కదా? జరుగుతుంది ఇదే కదా? అవునండి కదా? ఎంత బాధ అండి. మొన్న కూడా ఒక ఊరిలో ప్రార్థన చేయడానికి కాలుకి ఆడికి, ఆ కాలుకి తోడే ఈ కాలుకి తోడే ప్రార్థన మాత్రం పెట్టేశారు అంతే. వేసి రక్తం. చాలా బాధ అనిపిస్తూ ఉంటది అనమాట. ఎందుకంటే మారకపోతే మాకే ఎంత బాధ అనిపిస్తూ ఉంటే, సంశీలిపోతా ఉంటే దేవుడికి ఇంకా ఎంత బాధ అనిపిస్తూ ఉంటది. ఈ దేవుని బిడ్డలారా, రెండు తలంపులు కలిగి ఉండే క్రైస్తువులు ఏమైనా ఉండకూడదు. నీకు ఏదన్నా వచ్చిన ప్రార్థించే దేవుని మందిరానికి రాజు హిజ్కియా ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు. ఇలాంటి భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వలేదా? దేవుడు ముందుకు నడిపించలేదా? దేవుడు వాళ్ళని వాడుకోలేదా? దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదా? చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేయాలండి? మనం ఏం నేర్చుకోవాలి? ఈ రోజున వాక్యం విరుద్ధమైనటువంటి భక్తి నేర్చుకుందామా? వాక్యానుసారమైన భక్తి నేర్చుకుందామా? వాక్యానుసారమైనటువంటి భక్తి నేర్చుకుంటాను మనకు ప్రయోజనము, అది మనకు ఆశీర్వాదం. వాక్యానికి విరుద్ధమైన భక్తి నేర్చుకున్నాం అనుకో, అది మన శాపంలోకి, అది మన నష్టంలోకి, అది మన దేవునికి దూరంగా వేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు మనవ దీపావళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? దీపాలు మనవ చేస్తున్నారు. అన్ని లేదు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? దీపాలు ఎవరు చేస్తున్నారు చెప్పండి? మనవ చేస్తున్నారు. మీకు తెలుసు తెలియదు. నిజంగా దేవుడు పెరిగిన నా మాట్లాడి కల్పించే పుట్టే చెప్పట్లేదు. ఓ రోజు ప్రభుని అడిగాను, నాకు కొన్ని బాధలు ప్రభావం తీసేసుకో ప్రభా. నేను నిజంగా అన్నా, ప్రభా నాకు సాల్వ్ తీసేసుకో, ఏది అడిగాను, తీసేసుకోలేను అంటే దేవుడు బాధలో ఉన్నావా? సరే వచ్చి అదే అనలేదు. ఆ టైంలో కూడా నాకు పరిచయం అప్పగించాడు దేవుడు. నాకు పరిచయం అప్పగిస్తే పెద్దపేట వెళ్ళిపోయారు. పెద్దపేట వెళ్ళిపోతే పెద్దపేటలో మొత్తం మన కాల్చేస్తున్నా దగ్గర నిలిచిపోతుంది. ఇదంతా కూడా నిలిచిపోతుంది. ఈ మధ్య నుంచి మీకు దేవుడు కావాలి, అది కావాలి, ధైర్యంగా దేవుడు మాట్లాడిస్తే చాలా మంది పాడేసి, బాబోయ్ దేవుడు పంపించినట్టున్నారు బ్రదర్. మీరు ఒక ఆయన వాళ్ళ మదరాన్ని కూడా ఒక ఆయన చెప్పాడు, నిజంగా ఒక దేవుడే పంపించాడు, ఏంటి పరిస్థితులని. అక్కడి నుంచి ఇంకొక బ్యాతిని పాట. ఈ నిజంగా చెప్తా ఉంటే ఈ రోజు దీపావళి ఎవరు చెప్తారు? మనోళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఎవరు చెప్తారండి? తెక్కాలు చెప్తున్నారు అంతే. ఇంట్లో కాల్ తీసుకుని నిద్రపోతుంటా ఎడగాల్చుకోవాలి. దేని పెట్టారు? ఎంత ప్రమాదం అండి. చెప్పేవాడు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పాడైపోతున్నారు. నెక్స్ట్ నాన్న ఇది కూడా చేయొచ్చు, ఏ తప్పు లేదు, ఇది కూడా చేయొచ్చు, లక్ష్మీవ్రతం చేయొచ్చు, అవసరమైతంగా పట్టడం కూడా దాన్ని కూడా తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇవన్నీ చెప్తా ఉంటారు. రేపు పొద్దున్న చేస్తున్నారు లేదు ఈ రోజున? చెప్పండి. చేయట్లేదు ఈ రోజున? మరి ఎంత భయంకరం అండి ఈ రోజున. ఎంత భయంకరమైన పరిస్థితి. అది తాగేసి మందిరానికి రాడు, వాడిని పాస్గా తీసుకుని ఇష్టపడరు. కానీ అర్జునుగా తోడు కట్టించండి, ఎలా తప్పడం వాటర్ ఎక్కించండి, లేదా తెచ్చి తోడు తీసి తక్కువ కట్టేస్తారు అంతే. కట్టేసాం ఏం పడదు అనుకోండి, ఆడు తాగిలో చచ్చిపోతాడు, తాడుతో పాటు ఆడుతో పాటు సమాధిలో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? దేవుడు ఏం అడుగుతున్నాడు చెప్పండి ఒకసారి. గతంలో నేను చెప్పాను. దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసుకున్నాం, దానిలోకి వస్తాను. దేవుడు అడుగుతున్నాడు. మొన్న వాక్యం ద్వారా కీర్తన ద్వారా చెప్పాను. దేవుడు అడుగుతున్నాడు. చూడండి దేవుడు అడుగుతున్నాడు. మనం చూద్దాం ఒకసారి. దేవుడు అడుగుతున్నాడు చూడండి ఒక్కసారి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. మీకు చెప్పాను కదా, ఆహారం మిగిలినట్టు తన ప్రజలు ఏం చేస్తున్నారంట. అప్పుడు బ్లెస్ ఉంది. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు. చూడండి బైబిల్ నుంచి వచ్చేది అందరూ చదవాలమ్మా. నేను కాదు పాస్ట్ గారు చెప్పి, పాస్ట్ గారు చెప్పి ఇప్పుడు అనుకుంటారు. కానీ కీర్తన 14 కీర్తన అందరూ చదవండి ఒకసారి. 14 కీర్తన 2వ చరణం, 3వ చరణం, 4వ చరణం చదవండి ఒకసారి. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరుల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా దారి తొలగి ఏం తొలిగారండి? దారి తొలిగారు. నేను కుమార్ గారి ఇంటికి వెళ్ళాలి, కుమార్ గారు దారి చెప్పారు, గారి పక్షుల్లో వచ్చాను, నేను దారి తప్పాను. ఆవిడ చెప్తాను దారి నాకు అర్థం కావట్లేదు, వెళ్తాను ఇంటికి. ఏం తెలిగిపోయారంట? దారి తెలిగిపోయాను. కుమార్ గారి ఇంటికి దారి తెలియట్లేదు. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ప్రార్థన జరుగుతుంది కదా, అవునండి కదా. ఇప్పుడు దేవుడు గ్రంథం చేతిలో పెట్టాడు, దేవుడు వాక్యానుసారంగా జీవించున్నాడు. నువ్వు దేవుని తప్పిపోయి ఏం చేస్తావు? చదువున్నా అది బొత్తుగా ఏమైపోయారు? చెడిపోయారు. బొత్తుగా తాగడంలో తప్పలేదు, సినిమా చూడడంలో తప్పలేదు, కుటుంబ ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నా పర్లేదు, అప్పుడప్పుడు మీకు నచ్చినట్టుగా బతకొచ్చు, చచ్చికొస్తే చాలు, కాలు ఎత్తే చాలు, డబ్బా నిండితే చాలు అనుకుంటే కనుక చంపేస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చదువున్నా
మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడు కూడా లేరంటండి. నెక్స్ట్ ఉన్నాను, అది యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు అది బహుగా భయపడుదురు. ఎంత ప్రమాదం చూశారు ఈ రోజున. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఆహారం మింగినట్టు తన ప్రజలు మింగేట్లేదు ఈ రోజున. ఆహారం మింగినట్టు తన ప్రజలు నశించిపోవట్లేదా? ఆహారం మింగినట్టు అనేక మంది యవనస్తులు ఎవరి బిడ్డలు చచ్చిపోవట్లేదు ఈ రోజున. అనేక మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అనేక మంది లక్ష్య జీవితం దొరకలేదని చచ్చిపోతూ ఉన్నారు. ఏమంటే రకరకాల పరిస్థితులు, రకరకాలటువంటి పరిస్థితులు ఈ రోజు సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రమాదం ఈ రోజున. ఒక రోజు నిన్న కాక మన చర్చలో ఒక ఆయన వచ్చాడు. ఇద్దరు వచ్చారు. నేను చెప్పాను సిగరెట్ కాలుతాం, మరి మొహం పాడైపోయింది కదా అంటే, నేను కలుద్దాం అనుకుంటున్నాను, రోజు వస్తాను ఇంటికి అన్నాడు. ఇంటికి వస్తాడంట, సిగరెట్ మానేరా బాబు అన్నది, మా ఇంటికి వస్తాడంట మాట్లాడతానికి. సరే బాబు అన్నాను, అదైపోయింది. ఇంకొక ఆయన కూడా, అమ్మ నాకు తెలిసి ఆయన వాళ్ళ పిల్లలు వస్తా ఉంటే చెప్పారు, ప్రేరేపించి బాబు కొంచెం మానే ఆరోగ్యం పాడైపోయింది. బాగా అప్పుడు జ్వరం వస్తుంది వెళ్ళిపోద్ది అంతే అంటున్నాడు. ఎలాగే అంటున్నాడు సమయంలో ఏమవుతుంది నాకు, అప్పుడు జ్వరం వద్దంటే దానికి అది వెళ్ళిపోద్ది. నాకు ఏం కావాల, మొత్తం అవయవాలన్నీ పాడిపోయి ఓ పక్కన రూపం మారిపోయింది. ఒకప్పుడు నేను చూసినప్పుడు ఇప్పుడు చూసినా ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయిపోయాడు. ఏమవుతుందంట, జ్వరం అవుతుందంటే వెళ్ళిపోతుందంట. ఇప్పుడు ఆహారం మింగేటి ఈ జనులు ఎవరిని చేస్తున్నారా? ఇక్కడ సేవ చేసిన దేవుళ్ళు ఎక్కడుతాడు లేదా? అది గుర్తుపెట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్టు నా ప్రజలు మింగేస్తున్నారంట. అయ్యో బాబు, దేవుడు వెళ్తాడండి? దేవుడు వెళ్తాడా లేదా? ఈ దేవుని సంగమా చాలా జాగ్రత్తగా మనం భక్తి చేద్దాం. దయచేసి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రభు నాకు ఒకటి చెప్పారు, నిజమైన సేవ ఏంటో ఈ రోజు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడి నాకు మార్నింగ్ ఇంటికాడ ఏ సేవ అర్థమవుతుంది, నిజమైన సేవ ఏంటో అర్థమవుతుంది నాకు మాట అని చెప్పాడు. మీ గురించి చెప్పాడు, నిజమైన సేవ ఏంటో అర్థమవుతుంది ఈ రోజు అని దేవుడు చెప్పాడు. ఈ రోజు నా నిజమైన సేవ ఏది? నిజమైన సేవ ఏది? నాణ్యమైన సేవ ఏది? స్వచ్ఛమైన సేవ. ఈ దేవుని బిడ్డారా, ఎలా బ్రతుకుతున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు, ఎలా భక్తి చేస్తున్నావు మనం పరిశీలన చేసుకోకపోతే చాలా నశించిపోతామని గుర్తుపెట్టుకుంటాం. చేతుల్లో బైబిల్ కనబడతా ఉన్నాయి, నోటితో ప్రార్థనలు కూడా వచ్చు. కానీ ఇంట్లో పిల్లలకి ఏదైనా తేడా వస్తే తాళ్ళు కట్టించేటువంటి మనసు ఎలా వస్తుంది? ఇది రెండు తలపుల స్వభావం కాదా? ఇది రెండు ఆలోచన స్వభావం కాదా? జీవము గల దేవుడు కన్నీరు విడవట్లేదా? జీవము గల దేవుడు సంతోషిస్తున్నాడా? ఈ రోజున ఒక పేట కాదు, ప్రతి పేట, చిన్న పేట, పెద్ద పేట, ఏమంటే అనేక రకాల అనేకమైనటువంటి ఎక్కడైతే క్రైస్తత్వం ఉందో అనేక చోట్ల పాడైపోయి చెడిపోయలేదా ఈ రోజున? ఎంత ప్రమాదంలో మనం ఈ రోజున, ఎంత భయంకరమైన స్థితిలో ఈ రోజున. మీకు తెలుసో తెలియదు, పాస్టర్ గారు ఎందుకు ఇంత వైల్డ్గా చెప్పండి బాధతో చెప్తున్నాం. మనం ఒక చోట వరలు వెళ్తే ఒక కుర్రోడు వస్తే సరే కూర్చున్నాడు, వివాహం కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు. మనోడు నైట్ అంతా మిడ్ నైట్ అయ్యేదాకా సినిమా చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపితే నేను అడిగినా ఒప్పుకున్నాడు. అన్న పరిస్థితి వాళ్ళు ప్రార్థన చేయండి. ఎలా మారితే పరిస్థితి పోలేదంటే, నువ్వు దేవునికి దగ్గర ఉంటే దేవునితో దేవుడు ఏమో మారుతాడు. నువ్వు దేవుని దూరం ఉండి రాత్రి కొంచెం బిల్డింగ్ మీద నుంచి కొంచెం సంచిత్తే పోవాలి. ఫస్ట్ గారు దేవుడు సంచిత్తే మొత్తం అంతా డూప్లెక్స్ హౌస్ కట్టేద్దరు అనేటువంటి విశ్వాసం ఎక్కువైపోయి రోజున రాత్రి పరిస్థితులు మరి ఎలా మారుతాయి? కుటుంబ ప్రార్థన లేదు, మరి ప్రార్థన లేవు, కుటుంబ ప్రార్థన లేవు, దేవునితో ఫెలోషిప్ లేదు, దేవునితో సరిగ్గా మాట్లాడము, వీళ్ళు చూస్తావు లేదా సెల్ ఫోన్ సినిమా చూస్తే దేవుడు కార్యం చేయాలి. చేయకపోతే తోట దగ్గరికి వెళ్తావులే. హల్లెలూయా. అలాంటి మనుషులు కనపడలేదు ఈ రోజు మనకి. చేయకపోతే ఎక్కడికి వెళ్తాడంట? ఈజీ అయిపోయింది. తోడగా తెచ్చి కట్టేసి ఎందుకంటే ప్రార్థన ఎందుకు, ఉపాస ప్రార్థన, అందరూ బైబిల్ అంటారు, చదవాలంటారు, ఎందుకు వచ్చి కూడా ఇది అనే మనుషులు ఈ రోజున భూమి మీద మనకు కనబడతా ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త, నీ భక్తి ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలాగా ఉంది. ప్రియ దేవుని సంగమా, నేను నీతో మాట్లాడుతున్నాను అనుకోద్దు, నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు రోషం కలిగిన దేవుడు ఏం చేశాడంటే ఏలియా ప్రార్థన ఆలకించాడు. ఏలియా ప్రార్థన ఆలకించి యెహోవా అగ్ని పంపించి అక్కడ నిజమైన దేవుడు యెహోవా చదివాను ఒకసారి మాట. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 లో ఉంటుంది. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 లో ఉంటుంది, చూడొకసారి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఏమండి చాలనా? యెహోవాయే దేవుడు ఎప్పుడు అర్థమైంది? దేవుని పక్షాన నిలబడినప్పుడు ఒక ప్రవక్త దేవుని పక్షాన ప్రార్థన చేసినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరి దేవుడు చూడండి తెలియజేసినప్పుడు, అలా రోషము కలిగి నమ్మకంగా చేసే దైవజనుడు దేవుడికి కావాలి ఎంచి దినాల్లో. హల్లెలూయా. అలా నమ్మకమైన యాజకత్వం చేసేవాళ్ళు, అలా నమ్మకమైనటువంటి ప్రవక్త అభిషేకాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు దేవుని పని నమ్మకంగా చేసేవారు, దేవుని కొరకు యథార్థమైన సేవ చేసేవారు, దేవుని కొరకు నిలబడేవారు, దేవుని పక్షాన నిలబడి యథార్థమైన సేవ చేసేవారు. అది కావాలి. యథార్థమైనటువంటి ఆరాధన చేసే విశ్వాసులు కావాలి. యేసుక్రీస్తు ప్రభు సమరస్సులతో ఏం చెప్తున్నాడంటే, జాన్ చాప్టర్ 4:24 అంటున్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి?
ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభు ఒక రోజు నన్ను ఒక చోటుకి వెళ్ళమన్నారు. నేను కొన్ని క్లుప్తంగా దేవుని ఆత్మ ప్రేరేపణ కూడా మీకు చెప్తున్నాను. సరే వెళ్ళమంటే ఎందుకు వెళ్ళమన్నారు చెప్పి నేను ప్రిపేర్ అయిపోయి మేకలు తిప్ప అవుతున్నాను. మేకలు తిప్ప అనుకుంటా వెళ్ళిపోయాను. పోయి కూర్చున్నాను. ఒక పేరు కీర్తన ఏదో పేరు ఉంది. ఆ అమ్మాయి ప్రభుని నమ్ముకుంది. మరి భర్త వదిలేసి చనిపోయి నాకు తెలియదు. దేవుడు ఎందుకు పంపించాడంటే సరే అక్కడ ఒక వివాహం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళేమో అన్యజనులు. ఎవరండి? వాళ్ళ అన్యజనులు. అబ్బాయికి మారు మనసు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఈ అమ్మాయి నుంచి పాసుగా పెళ్లి చేస్తలేడు. దేవుడు పంపించాడు. ఏం నేర్చుకోమని పంపించాడు? నన్ను ఏం నేర్చుకోమని పంపించాడు దేవుడు? ఏం జరుగుతుందో చూడు. అక్కడ నువ్వు నా సేవ ఏం జరుగుతుందో చూడగా నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఒక వ్యక్తికి, ఒక ఆమె బాప్తిస్వం లేని ఒక వ్యక్తికి క్రైస్తవ వివాహం మరి మార్మల్స్ పొందేందుకు కూడా వాళ్ళ అమ్మనానికి వచ్చారు. వాళ్ళ అలమోసినట్టు ఉంది. విగ్రహారాధికులు వాళ్ళ సంబంధించిన బొండాలంకలో ఉన్నారు. అయితే ఈ పాస్ట్ గారు వాళ్ళని తీసుకెళ్లి అమ్మాయిని తీసుకెళ్లి ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తా ఉంటుంది. అలా చూశాను. దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడు కొన్ని పాఠాలు అంటే కానుక వస్తుందనా, లేదంటే పెళ్లి కానుక వస్తుందనా, ఏదో వస్తుందనో కట్టు పెట్టేసామనుకో ఏమంటే దేవుడు ఊరుకుంటాడా? ఏమంటే అతను ఆ వ్యక్తి మార్మల్స్ పొందిన వ్యక్తి అని అంటారా? ఆ వ్యక్తి నిజంగా ప్రభువుని అంగీకరించాడా? మరి అన్ని జనుల కుటుంబంలో ఒక అమ్మాయిని మనం పంపించడానికి మనకు అర్హత ఉందా? వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి ఆపోజిట్ గా అక్కడ వివాహం చేస్తే దేవుడు సింహాసనం నిలబడ్డాలా వద్దా? అయినా అవునండి కాదా? చెప్పండి, ఇది వాస్తవం కాదా? నిజమే. గుర్తుందండి మీకు గుర్తుందా? ఆయన బాప్తిసం మార్మల్స్ పొందాడు కుర్రాడు. అదిగో చూడండి, దేవుడు అన్నాడు ఒకసారి నువ్వు అక్కడ ఎందుకు ఎలా నువ్వు దేవుడు నేర్పిస్తున్నాడు పాఠాలు. నేను అలా వెళ్ళాను. ఎవరే మార్మల్స్ లేదు, ఇలా ప్రభువుని అంగీకరించలేదు, పాస్ గా పెళ్లి చేస్తా ఉన్నాడు అనమాట. నేను నిల్చున్నాను, నేను భోజనం చేసి కాసేపు అలా చూసి దేవుడు పాఠాలు అనుభవాలు నేర్పిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా మాకు? ఈరోజు దేవుడు ఆ మాట నాకు గుర్తులేదు, నాకు అది గుర్చేసి నువ్వు చెప్పు ఒకసారి అంటాడు దేవుడు. నేను ఎన్ని ఎందుకు చెప్తున్నాను తెలుసా? సేవ అంటే మాటలు కాదు. సేవ అంటే ఏదో చేసేసాము వెళ్ళిపోయామనేది కాదు. దేవుడు అన్నాడు నిజమైన సేవ ఏంటి ఈరోజు తెలుస్తుంది. నిజమైన సేవ. నేను ఎవరినో బాధ పెట్టడానికి మాట చెప్పట్లేదు. దయచేసి దేవుడు వింటా ఉన్నాడు నా మాటలో. రేపు పొద్దున్న నేను చనిపోయిన తర్వాత నా సేవంతా దేవుడు తోకమేసి ఆ దాన్ని బట్టి పరలోకమా నరకమా పంపిస్తాడు. రెండు విషయాల్లో నాకే ఛాన్స్ ఉంటుంది. దేవుడు చూసి నేను ఇక్కడ చేసిన సేవను బట్టి కిరీటం ఇస్తాడు, తెల్లని రాత్రిని ఇస్తాడు, నా పేరు జీవగంధంలో రాస్తాడు, వెళ్ళిపోవాలని గాడ్ కింగ్డమ్ లోకి, తండ్రి రాజ్యంలో ఆహ్వానిస్తాడు. యుగ యుగాలు నేను ఉంటాను. ఇక్కడ మనుషులకు భయపోయి నాకు నచ్చేసావా, నాకు నా మనుషులు మెచ్చేసావా, ఏదో చేసినట్టుగా చేసామనుకోండి దేవుడు చాలా భయంకరమైనటువంటి శిక్షలో పంపిస్తాడు. సేవ అంటే మాటలు కాదు. సేవ అంటే మాటలు కాదు. ఎందుకంటే ఈ రోజు దేవుడు గ్రంథంలో రాయించాడు. సేవలో జరుగుతుంది చూడండి ఒకసారి. ఈ రోజు బైబిల్లో చూడండి ఒకసారి. ఫస్ట్ పీటర్. త్వరగా మనం ముగించేసుకున్నాం, చాలా సమయం అయిపోతా ఉంది కనుక. మీకు దైవజన ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. ఒకసారి పేతురు భక్తుల గురించి మనం కొన్ని విషయాలు చూసుకున్నారండి. పేతురు రాసిన సెకండ్ పీటర్ చాప్టర్ 2 ఎవ్రీబడి, ప్రతి వ్యక్తి కూడా తెరవాలని కోరుకున్న త్వరగా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండే అటువలనే మీలను అబద్ధ బోధకులు. ఏ బోధకులు ఉన్నారట? అబద్ధ బోధకులందరూ వీరు తమ్ముడు కొమ్మని ప్రభువును కూడా విసర్జించు, తమను తామే శీఘ్రంగా నాశనం కలుగ చేసుకోవచ్చు, నాశనకరముగా భిన్నప్రదర్శనంగా పోయిందరు. మరియు అనేకులు వారి పోకిరీ చేసిన అనుసరించి నడుతున్నారు. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. ఏ మార్గం దూషించబడుతుంది? వీరిని బట్టి సత్య మార్గం. ఒకడేమో తినేచ్చు అంటాడు, ఒకడేమో తినకూడదు అన్నాడు. ఏది సత్యమై అంటే విగ్రహాలు బడిచింది, విగ్రహాన్ని తినొద్దు అని బైబిల్ చెప్తాను, తినకూడదు. హల్లెలూయా. ఎవరైనా తినొచ్చన్నారా? వద్దు, ఇది వాక్యం విరుద్ధంగా చెప్తున్నారని చెప్పి మనం గ్రహించుకోవాలి. దేవుని ఏర్పాట్లలో దైవజనుడు, దేవుడు అనౌన్స్ చేయబడ్డవాడు, గాడ్ చూసిన పర్సన్ అయితే కనుక దేవుని వాక్యానుసారమైనటువంటి సేవ పరిచర్య ప్రీచింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. కాలింగ్ ఉన్నటువంటి వ్యక్తి సేవ నమ్మకంగా చేస్తాడు. కాలింగ్ అయిన వ్యక్తి ఎలా పడితే అలా చేస్తాడు. హల్లెలూయా. ఒరిజినల్ ఉందనుకోండి, క్వాలిటీ ఉందనుకో, ఒరిజినల్ తెచ్చాడు అనుకోండి, ఏమంటే ఒరిజినల్ తెస్తే ఇది ఒరిజినల్ మంచి దెబ్బలాడతాడు కొనుక్కునే వాళ్ళు. అవునండి కదా? ఏమో నమ్ముతున్నాం అనుకోండి, బిజినెస్ చేసాం శారీలు కట్టది ఒరిజినల్ అమ్మ కాలం చూసుకోంటాం. కానీ డూప్లికేట్ తెచ్చామనుకో వాదిస్తాడా? గట్టిగా చెప్పగలడా? అవునా? అబద్ధం చెప్పి ఏదో ఒకటో రెండు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. అదే ఒరిజినాలిటీ తీసుకొచ్చాడు ఏం చేస్తాడు? అవసరమైతే మీతో పోరాడతాడు. అవునండి కదా? మనం కూడా గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు కొన్ని ప్రభువులు కూడా విసర్జించు, తామే శీఘ్రంగా నాశనం కలుగ చేసుకుంటూ నాశనకరముకు భిన్నప్పుడు రహస్యంగా పోయించు. మరియు అనేకులు వారు పోకిరీ చేసిన అనుసరించి వెళ్తారు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపండి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. హల్లెలూయా. వారి నాశనం కునికి నిద్రపోదు. ఇప్పుడు సేవ ఎలా చేయాలి చెప్పండి ఒకసారి. నేను ఎలా చేయాలి చెప్పండి. ఈ పాస్ట్ గారు మేము పర్లోకి మీతో ఉండాలి, నరకానికి వెళ్ళాలా? పర్లోకి రావాలి కదా. నమ్మకంగా చేయలేదు సేవ. ప్రియ దేవుని జనంగా నేను యథార్థంగా చెప్తా ఉన్నాను. నీ భక్తులు నమ్మకంగా చేయి. నువ్వు యథార్థమైన భక్తి చేయి. నీ చుట్టుపక్కల లాంటి రెండు తలంపులు కలుగుంటే నువ్వు వెళ్ళి చెప్పు, వినకపోతే దేవుడు చూసుకుంటాడు. చెప్పడం నీ బాధ్యత. నా జీవితంలో ఆంధ్ర అని చెప్పేసి రోడ్డు మీద కనబడుతూ ఉండేవాడు. ప్రభు నా ప్రేరేపితే నేను రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు
నువ్వు చెప్పు సువార్త చెప్పంటే, అన్న మా నేను ప్రభు చెప్తున్నారు ప్రేరేపిస్తున్నారని సువార్త చెప్పాను. చేయటం అన్నా పాడేస్తారని పాడేసేవాడు. అలా 2-3 సార్లు చెప్పాను. పాడితే నేను వచ్చాను ఒక పాడేసేవాడు. నేను వెళ్ళిపోతే మళ్ళీ సిగరెట్ కొనుక్కున్న లక్ష్యం కూడా తాగేస్తూ ఉండేవాడు. ఒక రోజు కంపెనీ హాల్ దగ్గర నాకు తెలియదు, నేను రోడ్ అంటే వెళ్తున్నాను ప్రభు కుక్కడి మీద ఒక చోటకి. ఇతరులకి నేను ఇచ్చిన సమయం అయిపోయిందని చెప్పన్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఇతరులకి నేను ఇచ్చిన సమయం అయిపోయిందని చెప్పన్నాడు. నేను నిజంగా చెప్పాను, చెప్పేసి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఉబ్బకావులు వచ్చి పట్టుకుపోయి కాళ్ళు రాసిపోయి ప్లాస్టిక్ గొట్టవాడు పట్టుకుని నడిచాడు, ప్రాణం వదిలేశాడు. దేవుడు చచ్చిపోయే ముందు కొన్ని దినాల ముందు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ అడగడగా లోపల ఉంటే సిగరెట్ విడిచిపెట్టి చర్చకు వచ్చి పాపని క్షమించాలి, మారు మనసు పొంది పాపక్షని బాప్తిసం తీసుకుంటే ప్రభు పరలోకాన్ని ఇచ్చేసి ఉండేవాడు. హల్లెలూయా! ఎంత దౌర్భాగ్యమైనటువంటి మనుషులు మన చుట్టూ కనపడతా ఉంటారు. చూడండి ఎంత చక్కగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంక వీడు 1 వీక్ లో చనిపోతాడు, 10 days 1 month 2 months 3 months ఐ డోంట్ నో, బట్ గాడ్స్ నో. దేవుడికి అన్నీ తెలుసు. ఇతనికి ఇచ్చి టైం అయిపోయిందని చెప్పాడు. చనిపోయాడు మనిషి. ఈ రోజు బతికాడా? ఈ రోజు ఎంత బతిమాలినా సరే పరలోకం వెళ్తాడా? దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా దేవుడు సమయం ఇస్తా ఉంటాడు. ఆ సమయం మనం సద్వినియోగం చేసుకునే వారుగా మనం ఉండాలి. మనం బ్రతుకు వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికి మనం నష్టపోతాం. ఈ రోజున సేవ నమ్మకంగా జరుగుతుందో లేదో నాకైతే తెలియపోవచ్చు, దేవుడికి దేవుడు తెలుసు. ఎంత నమ్మకంగా దేవుడి సేవ చేయాలో అది మేము ఈ రోజు చూస్తా ఉన్నాం. అవసరమైతే ప్రాణం కూడా పెట్టడానికి నాకు చెప్పిన మాట అదే. అవసరమైతే ప్రాణం పెట్టడానికి నువ్వు వెనకడుగు వేయొద్దని చెప్పాడు ప్రభు నాకు. హల్లెలూయా! ఎందుకు చెప్పాడు దేవుడు? కారణం ఉంది కాబట్టే చెప్పాడు, అవసరం కాబట్టే చెప్పాడు. దేవుడికి అన్ని సమస్తము తెలుసు కాబట్టే చెప్పాడు. ఈ రోజున సేవ ఎలా జరుగుతా ఉందో దేవుడికి తెలుసు. చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి మనము ఆరాధించేవారుగా ఉండాలి. దేవుడు ఈ రోజు నాకు మందిలో కూడా ఒక మాట చెప్పాడు, ఈ పాట పాడు నువ్వు అని చెప్పాడు ప్రభు. ఈ పాట మనం లాస్ట్ అండ్ ఫైనల్ లో మనం పాడబోతా ఉన్నాము. చూడండి, ఇంకొక చిన్న క్వశ్చన్ చెప్పి ముగించేస్తాను. దానిని కూడా ఒకసారి తెలుద్దాం మనం. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరండి? నిజమైన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. త్రిత్వమైన దేవుడు, నిజమైన దేవుడు తెలిసిందే కదా ఇజ్రాయెల్ ప్రజలకి. యెహోవా దేవుడిని కేకలు వేస్తున్నారట. అలాగే మనము కూడా మన జీవితంలో కూడా అనేక కార్యాలు దేవుడు చేశాడు. మీ జీవితంలో దేవుడు చేశాడా లేదా? తాళ్ళు కావాలా, లేదంటే పరిశుద్ధ గంధంలో ఉన్నటువంటి జీవము గల దేవుడు హోలీ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రిత్వమైన దేవుడు కావాలా? ఎవరు కావాలి? గట్టిగా బైబిల్ పట్టుకుని చెప్తాం, ఐ వాంట్ జీసస్. కడ వరకు నమ్మకం ఉంటానయ్యా, మరణించి వరకు నమ్మకం ఉంటానయ్యా, చావైన బ్రతికైనా నీతోనే వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. ప్రభా, క్రీస్తు అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. అపోస్తలుడు పౌలు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ప్రభు కొరకు తల తీసి శిరఛేదనం చేయబడ్డాడు. ఎందుకు అపోస్తలుడు పౌలు శిరఛేదనం చేయబడ్డాడు? ఇజ్రాయేల్ యూదుడు, ఆయన చాలా తెలివైనడు, జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రము తెలుసు, తోరా తెలుసు. అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభుని గుర్తించాడు కనుక, యేసు క్రీస్తు ప్రభు విలువ తెలిసింది కనుక, ఆయన మెస్సీ కనుక, ఆయన ద్వారానే రాకడ ఉంది కనుక, ఆయన ద్వారానే కనుక రక్షణ కనుక, ఆయన ద్వారా పరలోకం వెళ్తాం కనుక అనేక పద్ధతులు రాసినటువంటి పౌలు కూడా చెప్తా ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. హల్లెలూయా! నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు చాప్టర్ 3. ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం తెలుద్దాం. ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతాను. రాజుగా నెబుకద్నెజరు బంగారు ప్రతిమ కూడా చేయించి బబులోను దేశంలోని దూరాయిన మైదానంలో దాన్ని నిలబెట్టించారు. అది 6 మూరల ఎత్తులు 6 మూరల వెడల్పులో ఉండేది. రాజుకు నెబుకద్నెజరు అధిపతులు, సైన్యాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులు, సంస్థలను ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు రప్పించుటకు దూతలు పంపించగా ఆ అధిపతులు, సైన్యాధిపతులు, సంస్థాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థలను ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ నిలిచింది. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళారా, మీకు ఆజ్ఞ ఇచ్చిన ఏమనగా, బాకా, బెల్లంగ్రోవి, పెద్ద వీలే, సింపోనియా, వీలే, విపంచిక సకల విధములకు వాద్యతలు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపై నమస్కరించుడి. సాగిలపై నమస్కరించిన వాడు ఎవడవాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, బెల్లంగ్రోవి, పెద్ద వీలే, సింపోనియా, విపంచిక సకల విధములకు వాద్యతలను వినబడగా ఆ జనులు దేశస్తున్న ఆయా భాషలు మాట్లాడే సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేశారట. రాజు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక బంగారు ప్రతిమడు చేయించాడట. చేయించి దాని అందరికీ సాగిలపడమని చెప్తా ఉన్నాడు. ఎక్కడంటే ఇది నెబుకద్నెజరు కాలంలో జరిగింది. ఇతనికి ఒక కింగ్ అని మనం చెప్పొచ్చు, ఒక రాజు. ఆనాడు రాజుల పరిపాలన ఉండేది. ఈ రాజు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను ఒక ప్రతిమను చేయించాను, దాని దగ్గర మీరు అందరూ సాగిలపడాలని చెప్తుంటే అందరూ సాగిలపడడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే రాజు కదా, ఆర్డర్ వేసాడు కదా, ఆజ్ఞాపించాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో భక్తి పరులు ఎవరండి? భక్తి పరులు యూదులు ఎంతమంది దీపావళితో ముందుకు వెళ్తున్నారు, ఎంతమంది కాల్చకుండా భారం కలిగి ఏడుతూ ప్రభు ఈ ప్రజలు రక్షించని ఏడుతున్నారు. వీళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు ఏడుతున్నారు, అలాగే కాలుతున్నారు. వాళ్ళు అవుతుంటే వీళ్ళు ఏడుతున్నారు. దేవుడు ఎవరు కాపాడతాడు చెప్పండి? దేవుడు ఎవరు రక్షించుకుంటాడు? దేవుడు ఎవరిని తీసుకెళ్తాడు?
అర్థమైందా లేదా మీకు? ఎంతమంది సాగిలు పడ్డారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే చూడండి ఒకసారి నేను చదువుతున్నా మరొకసారి ఏం తెలియచ్చు. ఆ సమయంలో కల్దీలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండలు చెప్పి ఏం చెప్తున్నారట? కొండలు చెప్తున్నారంట. ఏం చెప్తున్నారు? కొంతమందికి అదే పని కొండలు చెప్తూ ఉంటారు. ఆమె ఇలా చేసింది, ఆమె ఇలా చేసింది, వీడు ఇలా చేసాడు చెప్తా ఉంటారు కదా. కనబడింది మీకు? ఇతను కూడా మనకు ఎందుకు చేస్తే ప్రార్థించే సహాయం చేయలేదండి, వాళ్ళు ఎలా చేశారంట, వీళ్ళు ఎలా చేశారంట అని నువ్వు చెప్తా ఉంటే రేపు నీకు చెడ్డ పేరు వస్తాయి. నేను ఎవరు నమ్మరు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు దీవెన ఉండదు. ఎవరి గురించి నువ్వు చెప్పుకుంటే కొండలు చెప్తా ఉంటే అది నీకు మంచిది కాదు, అది నీకు కూడా హేళన చేయబడుతుంది. ఒక దినాన నువ్వు ఎవరినైతే కొండలు చెప్తున్నావు ఎవరి గురించి, వాళ్ళు కూడా నీ గురించి కొండలు చెప్తే నీ జీవితం హేళన అవదా? ఎప్పుడు అలాంటి పని చెయ్యొద్దు. హల్లెలూయా. ఎప్పుడు అలాంటి పని చేయొద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రభు గారు కోరుకున్నది. ఎవరిని హేళన చేయకూడదు, ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని క్రోధ చేయకూడదు, ఎవరిని కూడా మనం వాళ్ళ బ్రతుకులు బట్టి నవ్వుకోకూడదు. అది తప్పు. మన దేవుని ప్రజలము, మన చేతనవుతే ఒక రూపాయి ఎవరో, లేదంటే రైస్ ఎవరో, లేదంటే వెజిటబుల్ ఎవరో, లేదంటే ఏదో ఒక ఆయిల్ ఎవరో, సంథింగ్ సోన్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనకి ఏమీ లేకపోతే వాళ్ళ కొరకు ప్రభు వాళ్ళని కాపాడు, వాళ్ళని పోషించు అని అడగడం నేర్చుకోవాలి. ఈ రోజు వాళ్ళకి వచ్చింది రేపు నీకు వస్తుంది. వాళ్ళకి గృహం లేదు, నీకు ఉందని ఏమైనా గర్వపడుతున్నావేమో. దేవుడు నీ గర్వాన్ని చూసాడంటే గర్వం నాశనానికి దారి తీస్తే. ఎప్పుడు మనకి ఏ గర్వం ఉండకూడదు. ఎవరినైనా సరే ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడు కూడా దేవుడు కూడా భూమి మీద ఒక మాట చెప్పాడు. ఈ సమాజంలో ఈ యొక్క సమాజంలో ఎవరిలో ఒకళ్ళు వచ్చారు, ఒక మాస్పైన పట్టుకుంటూ వస్తే కూర్చో అని అంటారు కదా. ఎవరైనా చక్కటి పట్టలు వేసుకొచ్చి బాబు ఇక్కడ కూర్చో అని అంటారు కదా. అనడం వేసే, కానీ వేసే అలా చేస్తాడా? చేయడు కదండి. ఏసైని భూమి మీదకి వచ్చినప్పుడు మంచి వస్త్రాలు వేసుకునే వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడా? ఆయన వెళ్ళింది ఎవరి దగ్గరకు తెలుసా? మురికి బట్టలతో కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళాడు. మురికి బట్టలతో 38 సంవత్సరాల నుంచి పడున్నటువంటి రోగుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వ్యభిచారం చేత పట్టబడి రావడారు కొట్టబడుతున్న వ్యక్తి దగ్గరికి అమ్మా అని పిలిచాడు. అంత గొప్ప మనసు యేసయ్యది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఒక ఊర్లో ఏం జరిగిందంటే భర్త చనిపోయి కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయి ఏడుస్తూ ఉంది. చూశాడు, అయ్యో ఈమెకి భర్త లేడు, పిల్లడు కూడా చనిపోయాడు కదా. సరే అని చెప్పి వెళ్ళి ఆ పాడినల్ల ముట్టుకుంటే చనిపోయిన వాళ్ళు వేసి కూర్చుంటే అప్పుడు ఏం చనిపోయాడు అంతే. హల్లెలూయా. చాలా వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళు, వెళ్ళు కృష్ణుడు గొప్ప రాకూడదు అని అన్నాడా యేసయ్య? చిన్న చూపు చూసాడా? దేవుడు ఎవరైనా కోపం తెచ్చుకున్నాడు భూమి మీద ఉన్నప్పుడు? వేషధారుల దగ్గర మాత్రం కోపం తెచ్చుకున్నాడు. ఎవరో వేషధారులు? పరిసయ్యులు, లేదంటే ఈ సద్దుకయ్యులు, ఈ యొక్క పరిస్థితులు, ఈ శాస్త్రులు వీళ్ళంటి వాళ్ళు. కానీ దేవుడు పాపులు రక్షించడానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది పాపులు రక్షించడానికే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. పేతురు అభిషేకించబడ్డాడు. స్వస్థవరములు కదా కొంతమందికి ఈ దైవజనులు కూడా ఉంది. ఆ పేతురు కూడా నడుస్తూ ఉన్నాడట. నడుస్తూ ఉంటే యేసయ్య అన్నారు, నా అందు విశ్వాసం ఉంచేవాడు వీటి కంటే గొప్ప కార్యాలు చేస్తామన్నారు. పేతురు నిజంగా విశ్వాసం ఉంచాడు కనుక పేతురుని ఎలా వాడుకున్నాడంటే ఆయన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఆ నీడ పడితే రోగులు స్వస్థ పొందుతున్నారు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరిని తక్కువగా చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడు ఏకమనసుకొని ఉండాలి సంఘంలో. ఎప్పుడు మనకి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్న బయట అవన్నీ దేవుని సన్నిధికి వచ్చిన క్షమాపణకి అందరితో సమాధాన పడడానికి ఇష్టపడాలి. అందరితో ప్రేమతో మాట్లాడాలి. అందరితో బాగున్నారా, మీ కొరకు మీ ప్రార్థన చేస్తాం, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి. అందరూ శక్తులు అయినప్పటికీ వాళ్ళంతా వాళ్ళు బాధ పెట్టారయ్యా, వాళ్ళని క్షమించినట్టే దేవుడు మనకు తెలుసా, నువ్వు ఎత్తను క్షమించకపోతే నీ పాపాలు నేను క్షమించాలన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవడైతే క్షమిస్తాడో ఇతన్ని నీ పాపాలు పరలోకుతాన్ని నీ పాపాలు కూడా క్షమిస్తాడని బైబిల్ చెప్తా ఉంది. మనం ఎవరినైనా క్షమించడం నేర్చుకోవాలి. ఆ లక్షణం యేసుక్రీస్తు ప్రభుది బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకే ఈ రోజున ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే వీళ్ళు ఎవరంటే యూదులు, భక్తి పరులు, ప్రార్థన పరులు, జీవం గల దేవుడి గురించి తెలుసు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రార్థన చేసుకునేవారు. వీళ్ళ విగ్రహారాధన జరుగుతుంది, వీళ్ళు సాగిలు పడమంటే వీళ్ళు సాగిలు పడతారండి? చేయరు. చూడండి, నిజంగా ఇది మనకు ఒక హెచ్చరిక. మీకు ధర్మశాస్త్రం తెలుసు, మీకు కూడా వాక్యం తెలుసు కదా. ఈ రోజు పరిశుద్ధాత్మ నీతో నాతో చెప్తున్నాడు, జాగ్రత్త. మీరు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కదా, మీ పేర్లు క్రైస్తవ పేర్లు కదా, మీ ఇంటి ముందు నా వాగ్దానాలు పెట్టారు కదా. మీరు నిజంగా క్రైస్తవులు అయితే కనుక ఆనాడు షడ్రక్ మెషక్ అభ్యర్థులు ఎలాగైతే విగ్రహం ముందు సాగిలు పడకుండా ఎలా నిలబడ్డారు, ఏం దినాలు ఇక్కడ వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి ఏదైనా వస్తే మీరు నిజంగా నిలబడతారా యేసు పక్షాన్ని అడుగుతున్నాడు నీతో నాతో కూడా. హల్లెలూయా. నిలబడతారా? నేను చెప్పండి, నిలబడతాను లేదా? నిలబడాలా వద్దా? హల్లెలూయా. ఆనాడు యూదులు నిలబడ్డారు. నిలబడిన తర్వాత అక్కడ మనం చూడొచ్చు ఏం జరిగిందంటే రాజా ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఏం చేశారు. నేను చూస్తాను. ఆ సమయంలో కల్దీయులు కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండలో చెప్పి రాజుగా నిబుద్ధి ఇలాగ మనం చేశారు. రాజు చిరకాలం జీవించిన కాక రాజా తాము ఒక కట్టడ నియమించి నేరుగా బాకాలు, పిలంగ్రావులు, పెద్ద వెళ్ళి వీరులు, విపంచికులు, సుప్పయ్య, సకల విధములకు వాచ తెరలు వీళ్ళు ప్రతి వాడు సాగిలిపై ఆ బంగారు ప్రతిమ నమస్కారం చేయవాలి. సాగిలిపై నమస్కరించి వాడు ఎవరో వాడు మన్నించిన అగ్నిగోళంలో వేయబడలేదు. రాజా తాము శత్రుకు మెషకు అభ్యర్థులుగా అనేవారు అని ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యంలో విచారించుటకు నియమించి ఆ మనుషులు తమకు ఆజ్ఞ లెక్క పెట్టలేదు, తమను దేవతలు పూజించలేదు, తమను నిలబెట్టిన బంగారు ప్రతి నమస్కరించలేదు అనేది. అందుకు నిబుద్ధుడు అత్యాగ్రహంలో రౌద్రము గలవాడే శత్రుకు మెషకు అభ్యర్థులు కూడా పట్టుకుని రెండని ఆజీగా వారు ఆ మనుషులు పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చారు. అతను నిబుద్ధుడు వార్త శత్రుకు అభ్యర్థులకు మీరు
షడ్రకు మెషకు అబద్ధులకు మీరు నా దేవతను పూజించలేదని నేను నిలబెరిచిన బంగారు ప్రతిమ నమస్కరించలేదని నాకు వినబడింది. అది నిజమా? బాకాను పిల్లగ్రోని పెద్ద వీరని వీరని సుబ్బని విపంచిగా సకల విధములకు వాద్య ధనులు మీరు విని సమయంలో సాగిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినేరా సరే మీరు నమస్కరింపని పక్షాన్ని మండుచున్న వేయడం గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. ఒక అన్యజనుడు అన్నాడు, నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఉన్నాడు. ఈరోజు చాలా మంది సవాల్ ఇస్తూ ఉంటారు. డబ్బు ఉండలో లేదంటే ఏదో ఉండలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ బట్టి వాళ్ళకున్న సోర్సెస్ బట్టి గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, గర్వంగా చెప్తా ఉంటారు. కానీ ఊరు గుర్తు పెట్టుకోండి, మీకేమీ లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు కనుక మీ పక్షాన్ని ఉంటే కనుక మీకు విజయమే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని శత్రువు చిక్కకుండా కాపాడుకుంటాడు, అపవాదికి చిక్కకుండా కాపాడుతాడు అని బైబిల్ చెప్తా ఉంది. నెక్స్ట్ టైం మనం చూడొచ్చు, ఏం జరిగిందో చూద్దాం. షడ్రకు మెషకు అబద్ధులుగా రాజుతో ఎలాగో చేశారు, నిబంధన చేశారు. ఇందుని గురించి నీకు ప్రచురణ చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడి మీద ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపబోయిన రాజా, నీ దేవతను మేము పూజింపమని నీవు నిలబెడిచిన బంగారు ప్రతిమ నమస్కరింపలేని తెలుసుకున్నాము. అందులో నిబుద్ధులు రక్షాగమంతులు ఎందుకు షడ్రకు మెషకు అభివృద్ధి వారి విషయంలో ఆయన ముఖం వికారమైన కనుక గుండెను ఎప్పటికైనా ఏడంతలో వేడిముగా చేయమని ఆజ్ఞించాడు. మరియు తన సైన్యముల నుండి బలిసిన కొందరు విలోపన షడ్రకు మెషకు అభివృద్ధిగా బంధించి వేడిము కలిగి మండుచున్న ఆ గుండెలో వేడిని ఆజ్ఞగా వారు అంగిలు నిలవటంగిలు పైవసం తెక్కిన వసం తీయకి ఉన్నపాటున ముగ్గురిని వేడిము కలిగి మండుచున్న అగ్రగుండం మట్టుకు పడవేసి రాజు తీవ్రమైన గుండెను మిక్కిలి వేడిమి కలిగిన షడ్రకు మెషకు అభివృద్ధి విసిరివేసి ఆ మనుషులు అగ్ని జ్వాల కాల్చిబడి చనిపోయారు. షడ్రకు మెషకు అభివృద్ధి ఆ ముగ్గురు మనుషులు బంధించిన వారు వేడిమి గల మండుచున్న ఆ గుండెల్లో పడగా రాజుకు నిబుద్ధులు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులు బంధించి యజ్ఞ వేసితుంది కదా అని ఆ మంత్రులు అడిగారు. వారు రాజా సత్యమైన రాజుతో ప్రచురించారు. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధుకోమలేక అగ్నిలో సంచులు చూస్తున్నారు, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపం బోధించిన వారికి ఉత్తరం ఇచ్చారు. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది, శ్రమలో అతనికి తోడే ఉండి అతను విడిపించి అతను గొప్ప చేసిన 90 వ్యక్తిత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నిజంగా దేవుని ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు దేవుని విరుద్ధమైన పని చేయమని రాజు ద్వారా ఒక ఆజ్ఞ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా అగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కనుక మేము అగ్నిగుండానికి వెళ్తాము, కానీ ఈ పని మేము చేయమయ్యా, మా దేవుడు మమ్మల్ని కాపాడే సముద్రాలు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదని చెప్పి నిలబడి అగ్నిగుండంలో పడవేసినప్పటికీ కూడా అక్కడ దేవుడు వెంటనే అంటైనట్టుగా మనం చూస్తున్నాం. 400 రూపాయలు ఎలాగంటే దేవదూత రూపం పడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, అన్యాయస్తుడు కాదు, నీతిమంతుడు కాదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీ భక్తంతో కూడా దేవుడు టాలీ చేస్తాడు, నీ జీవితంతో కూడా దేవుడు టాలీ చేస్తాడు. నీ జీవితాన్ని బట్టి, నీ భక్తిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వబోతున్నాడు, ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. జాగ్రత్తగా భక్తి చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ టైం మనం చూడొచ్చు. అంత నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండె వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మెషకు అబేద్నెగో వారు మహోన్నతులు దేవుని సేవకులారా బయటికి వచ్చిన అర్ధకులను పిలువ షద్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండంలో బయటికి వచ్చి అధిపతులు సైన్యాధిపతులు సమస్త రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏమీ హాని చేయకూడదు, వారి తల వెంట్రుకల్లో ఒకటేను కాలిపోకుంటూ వారి వస్త్రంలో చెడిపోకున్నట్టు అగ్ని వాసనను వారి దేహంలో తలగొడి చూసి నిబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతలు తను ఆశ్రయించిన దాసులను రక్షించారు. వారు తమ దేవునిగా గల వారి దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపు ఏ దేవునికి సేవించుని తమ దేహములను అప్పగించి రాజు కార్యను వ్యర్థపరిచిరి. హల్లెలూయా. నెక్స్ట్ వారు కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. ఆయన ట్రూ గాడ్, రియల్ గాడ్, నిజమైన దేవుడు. అక్కడ ఒక బంగారు ప్రతిమ నియమించినప్పటికీ పెట్టినప్పటికీ కూడా నెబుకద్నెజరు ఆజ్ఞాపించినప్పటికీ దానికి సాగరపడకుండా దేవుని జనాంగము, దేవుని ప్రజలు, ధర్మశాస్త్రం తెలిసిన ప్రజలు, తోరా అన్న ధర్మశాస్త్రంలో ఒకటే. ఈ ధర్మశాస్త్రం ఏంటంటే ఇజ్రాయెల్ యూదులు తోరా అని పిలుస్తూ ఉంటారు. ఆదికాండం నుంచి ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియకాండము, ద్వితీయోపదేశకాండము వాళ్ళు తోరా అని పిలుస్తూ ఉంటారు, లేదంటే ధర్మశాస్త్రం కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ధర్మశాస్త్రం తెలిసి వీళ్ళకి ఎప్పుడైతే ఈ వాక్యం తెలుసో దేవుని వాక్యానికి విరుద్ధంగా అక్కడ ఉన్న పరిస్థితి నెలకొన్నప్పుడు రాజు కూడా భయపడకుండా నేను ఈ యొక్క సాధన పడమని చెప్తా ఉన్నారు. ఎంచుకున్నాను కలగదేవుల వాక్యానికి విరుద్ధమని ఏదైనా సరే మనకు ఎదురవుతే అవన్నీ మనం ఎదుర్కోగలగాలి, అవన్నీ వాక్యానుసారంగా మనం పట్టుకుని నడవాలి. వాక్యానికి ఆపోజిట్ గా మనం ఏది చేయకూడదు. బైబిల్లో కూడా ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర ఎవరైతే ఎంచుకుంటారో క్రయ విక్రయం చేయించుకోవడానికి లేకుండా ఉంటుందంట. ఎంచుకోకపోతే కనుక క్రయ విక్రయం చేయలేరు, ఎంచుకుంటే కనుక క్రయ విక్రయం చేసుకోగలుగుతారు. కానీ అది ఎంచుకుంటే కనుక దేవుని రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో వారసులు కారు. హల్లెలూయా. జాగ్రత్తగా భక్తి చేద్దాం, జాగ్రత్తగా భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా వాక్యానుసరమైన జీవితాన్ని మనం కనపడదాం. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తా ఉంది. ప్రభు రాజ్యానికి వారసులు కావాలనుకుంటే, ప్రభు రాజ్యంలో మీరు ఉండాలనుకుంటే కనుక దేవుని వాక్యానుసరంగా జీవిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యానుసరంగా జీవితం. ఇక్కడ చేసింది ఏంటంటే తమ దేహంలో అప్పగించుకున్నారంట. ఏం అప్పగించుకున్నారు? తమ దేహంలో అప్పగించుకున్నారు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం విరుద్ధంగా ఒక పని చేయమంటా ఉంటే రాజును సైతం కూడా వ్యర్థపరిచారంట. మరొకసారి నేను చదువుతున్నా, రాజు ఏం చెప్పాడో చూడండి ఒకసారి. రాజు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఇదిగోండి, తమ దేహములు అప్పగించి చూడండి ఒకసారి.
నేను చదువుతా ఉంటాను 28 నుంచి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతలను పీతను ఆశ్రయించినటువంటి దాసును రక్షించారు. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపయ్యి ఏ దేవుని స్నేహం పొందురని తమ దేవులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. రాజు యొక్క ఆజ్ఞ ఏం చేశారు? వ్యర్థపరిచారంటండి. నెక్స్ట్ మనం చూస్తే, కాక నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదైనా ఈ విధంగా రక్షించే సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. మిమ్మల్ని బాధపెట్టడానికి మాట చెప్పట్లా, నేను ఒక సాక్ష్యం ఉన్నాను నడుతున్నాను, జాగ్రత్తగా ప్రభువులకు అవసరం చెప్పంటున్నాడు. ఒక అన్ని జన్లు మరి ఒక అన్ని జన్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నామే. అయితే వాళ్ళు క్రైస్తవులు అనుకుంటా, అతను కూడా ప్రభు ఇప్పుడు మారి వ్యవసాయ మందిరానికి వెళ్తా ఉన్నారు. అయితే ఆవిడ ప్రభువుని నమ్ముకుంది, బైబిల్ చదువుకుంటది. ఈమె ఒక చోట ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం వెళ్ళిన తర్వాత అలాగే లవ్ మ్యారేజ్ మీరు యాక్సెప్ట్ చేస్తారు కదండి? కాదు మీరు అక్కడ ఏం జరిగింది చెప్తున్నా జాగ్రత్తగా. అయితే మొత్తం మీద మీరు వెళ్ళింది. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాల పట్టాలు ఏమో ఉన్నాయి కదమ్మా, నువ్వు క్లీన్ చేయాలంట. అంటే నేను క్లీన్ చేయనండి, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆమె దగ్గరికి వాడి దగ్గరికి వెళ్లకుండా ఉందంట. వెళ్లకుండా ఉంటే మొత్తం మీద హెచ్ఆర్ ఉంటది కదా, మెయిన్ పర్సన్ ఉంటారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటే నేను మానేస్తాను, నాకు ఈ పని చేయను అని చెప్పి, ఏమండి మీరు ఆదివారం మీ బాబుని తీసుకుని హోస్టల్ మందిరానికి వెళ్ళి సువార్త చెప్తా ఉందంట. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల అందరూ లాస్ అవుతున్నారంటే కళ్ళు బిగించి మరీ చదువుతుంటే ఒక వస్తుంది అంటే అయినా సరే సువార్త చెప్పి జీతం తీసుకుని వచ్చేసిందంట. హల్లెలూయా. ప్రీతింటున్నారా? ఎందుకు ఉద్యోగం కూడా వదిలేసి బయటకు వచ్చింది? దేవుని వాక్యం విరుద్ధంగా ఇది నేను చేయను అని. హల్లెలూయా. కానీ ఈ రోజు చాలా మంది వాక్యం విరుద్ధం అని తెలిసి శుభ్రంగా తాగి తిని కథనాలు ఆడుతూ ఉంటారు చాలా మంది. అవునండి కదా? వీళ్ళందరూ రక్షించబడతారా? ఆహారం మింగినట్టు నా ప్రజలు మింగేస్తారని దేవుడు రాయించాడే. నిజంగా మమ్మల్ని అందరినీ పక్కన నిలబెట్టి, మా నాన్న బెల్ట్ పెట్టుకుంటే మొత్తం కాలేజీలో రూపోతాయి. అవునా కదా? శతక బాధ్యత బెల్ట్ పెట్టుకున్నాడు, అయిపోయింది పరిస్థితి. అవునా కదా? చెప్పండి సరే. అదే వ్యక్తులను బెల్ట్ పెట్టుకున్నాడు అనుకుని ఏమైపోతుంది? ఎక్కడ కొడతాడో తెలియదు. ఇప్పుడు మరి పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? చూపించిన బైబిల్లో. బైబిల్ ఎక్కడ ఉంది? పరలోక తండ్రి ఏం చేస్తాడు చెప్పండి. మా భూమి చేస్తాను నేను చెప్పాలి. ఎవరైనా చెప్పగలరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. చూడండి ఒక్కసారి జాగ్రత్త. ఎవరు చెప్తారు? బిగ్గరగా చదవాలండి, బిగ్గరగా చదవాలి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి చదివాను, ఒకసారి 5 నుంచి చదివాను. హెబ్రీ రాసిన 12:5 నేను ముగించేస్తాను. ఇంకా 5 నుంచి ఒకసారి చదువుతారు సిస్టర్ ఎవరైనా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి బిగ్గరగా. ఎస్, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించుకోము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకూడదా? విసుక్కోకూడదంట. దేవుడు గద్దిస్తా ఉంటే, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే చాలా మంది విసుక్కుంటా ఉంటారు. మేము మాట్లాడతాం అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మాటను విసుక్కోకూడదు. ఆయన నీతో మాటను విసుక్కోకూడదు. ఇందాక దైవజనులు ఒక మాట చదివించారు, గుర్తుందా? దేవుడు ఒక్క మారే 2 మారు, కానీ మనుషులది గ్రహింపరంట. చూడండి మన చెల్లి. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు అది ప్రతి కుమారుని ఏం చేస్తాడట? దండించునంట. దేవుడు అంటే ఎంత స్పష్టంగా ఉందో రాయి చూపిస్తారు వాక్యంలో. పరిశుద్ధాత్మ గుర్తు చేశారు. అందుకే చదివినా అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను ఏం చేశారు? మర్చిపోయారు. నెక్స్ట్ వన్, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీసులే గాని కుమారులు కారు. మరియు జాగ్రత్తగా వినండి. నాకు చెప్పాను కదా, మా నాన్న బెల్ట్ ఇచ్చి కొడుతుంటే ఎలా ఉంటుందని. వాక్యం చూడండి ఏం చెప్తుందో. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటవి. అట్లయితే అది ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని. ఏంటో మనిషి మళ్ళీ రిపీట్ చేయను. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి లేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను ఊహించుకుని చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. అది గుర్తు పెట్టుకోండి దయచేసి ఆత్మల తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా భయపడాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఊరుకుంటాడా? మమ్మల్ని ఊరుకుంటాడా? మిమ్మల్ని ఊరుకుంటాడా? ఈ దేవుని బిడ్డలారా, మీ కొరకు దేవుడు తన రాజ్యంలో స్థానాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీకంటూ ఒక స్థలాన్ని సిద్ధపరచబోతా. మీకు స్థలం సిద్ధపరచని వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అనాథగా విడువను. ఎక్కడ ఉందన్నమాట? జాన్ చాప్టర్ లో ఉంది, జాన్ చాప్టర్ 14 లో ఉంది అన్నమాట. యోహాను సువార్త 14 నేను మిమ్మల్ని అనాథగా విడువను, మీ యొద్దకు ఒత్తును అంటున్నాడు దేవుడు. ఎవరు కావాలి ఈ రోజున? అశాశ్వతమైన భూలోక సంబంధమైన కోరికలు కావాలా? లోక సంబంధమైన జీవితం కావాలా? పరలోక సంబంధమైనటువంటి జీవితం కావాలా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పుడు దాకా శిష్యులు చదివారు కదా, మీకు అర్థమైంది కదా. ఆత్మలకు తండ్రి దేవుడు మరీ ఎక్కువగా భయపడాలి. మీ నాన్నకి ఎలా భయపడుతున్నావో, మీ తండ్రికి ఎలా భయపడుతావో, పరలోకపు తండ్రికి, ఆ పరలోకపు దేవుడికి, ఆత్మలకు తండ్రి దేవుడికి నువ్వు మరీ ఎక్కువగా భయపడాలని గుర్తుపెట్టుకో అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. మై డియర్ బిలీవర్స్, ఒకసారి మీరు చూడవచ్చు హీబ్రూ చాప్టర్ 12, నేను ముగించేస్తాను ఇక. హీబ్రూ చాప్టర్ 12 verse 28 to 29. ఒకసారి అది కూడా చదివి ముగించేద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఎందుము ఆ కృప కలిగి ఏ భయభక్తులతో ఉందా? మనకి వినయ భయభక్తులు ఇప్పుడు దాకా లేదా? మీకు నుంచైనా ఉందా చేద్దామా భక్తి? చెప్పండి. మీరు నీతి మందుల పాస్టర్, నేను తప్పు చేస్తాను కాదంటలేదు. నేను చర్చలు సినిమాలు చూసుకోండి, సీరియల్ చూసుకోండి. ప్రభు నన్ను మార్చిన తర్వాత, పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత నా జీవితం మార్చబడింది. హల్లెలూయా. నేను చెప్తాను, నేను చర్చికెళ్ళి, కన్వీనర్ చర్చికెళ్ళి మా అమ్మగారితో నేను సీరియల్, జబర్దస్త్, రాజస్థాన్ నాటికలు చూస్తూ ఉండేవాడిని. దేవుడు చంప చెల్లు అనిపించాడు నన్ను. ఏమనిపించాడు? చంప చెల్లు అనిపించాడు. అది కాదు భక్తిదా అని దేవుడు మందిరంలో నాటి, దేవుడు నాకు వస్త్రాలు ఇచ్చి, దేవుడు నాకు అభిషేకాన్ని ఇచ్చి, దేవుడు నాకు ఆత్మనిచ్చి, దేవుడు జీవితం అంటే నాకు ఏంటో నేర్పించాడు. హల్లెలూయా. నేను ఎలా సేవ చేశానో ఆ కుర్రోడు తెలుసు. అక్కడ కూర్చున్నాడు. నడిచెళ్ళి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. వచ్చేవాళ్ళమ్మా వాళ్ళ ఇల్లు రాయిల్లో ఉండేవాడు అద్దెకి. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. తెలుసా మీకు? నడుచుకుంటూ ఎడగండి అక్కడే కూర్చున్నారు భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళ బండి తీసుకుని సేవకు వెళ్తూ ఉండేవాడిని. ఒకసారి ప్యాచ్ పడిపోయింది, బండి ప్యాచ్. కానీ ఆ ప్యాచ్ పడిపోయిన బండి కూడా వాళ్ళకి అప్పగిస్తే ఆ కుర్రవాడే మొత్తం కొత్త టైర్ వేయించుకున్నాడు. గుర్తుందా నీకు? అది పరిస్థితి. నా జీవిత సాక్ష్యం అది. ఎలా పరిస్థితుల నుంచి వచ్చానో, ఏ సమయం నుంచి ఎటువంటి సేవ నేను చేశానో నా దేవుడికి తెలుసు. కొంతమంది నాతో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు. వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి సేవ చేశాను. నడుచుకుంటూ రాయలు వెళ్ళాలంటే ఆలోచించాను ఒకసారి. ఇక్కడ నుంచి ఈ ఎదరనాడాలంటే కాళ్ళు పోతుంది బాబాయ్ అంటారు కొంతమంది. ఏమో చేతనే బండి కావాలంటే నర్రా. దేవుడు ఏం కోరుకుంటాడు సార్? నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ప్రియబడ్డారు. హల్లెలూయా. నేను నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నీ జీవితాన్ని డిజైన్ చేస్తాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అక్కడ చూడండి నెక్స్ట్ ఏంటమ్మా? 29 నుంచి చదివాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఏ సేవ చేయాలంట? ప్రీతికరం అంటే ఏంటి? ఏ సేవ? మరి ఇష్టమైన సేవ చేయాలా, లేదంటే ఉత్తుత్తి సేవ, నామకార్థమైన సేవ? ఏమంటే దేవుని బాధ పెట్టి ఏడిపించే సేవ చేయాలా? చెప్పండి ఒకసారి. చేయాలా వద్దా? చదవండి. హల్లెలూయా. నెక్స్ట్ చదువులో వచ్చండి. మన దేవుడు హల్లెలూయా. నాకు యేసు ప్రభు కావాలి బ్రదర్. నేను వాక్యానుసారంగా జీవిస్తాను. ఇంక ఎప్పుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అది నాకు తెలుసు. నేను సరి చేసుకుంటున్నానని మోకరించి ప్రార్థన చేస్తారా? ఎవరికన్నా మోకరించి ప్రార్థన చేస్తారా? ఎవరికి చెప్పొద్దు. మీకేమన్నా వాక్యం విరుద్ధంగా మీ జీవితంలో ఏమైనా కనబడితే ప్రభు దగ్గర, ప్రభా నిజమైన దేవుడు కదా, నిన్ను ఆశ్రయించి వాళ్ళందరినీ కాపాడుతావని బైబిల్ చెప్తున్నాయా? నువ్వు నిజంగా ఆత్మలకు తండ్రిని బైబిల్ చెప్తా ఉన్నాయా? ఆత్మ నశించిపోతే నువ్వు లెక్క చెప్పాలని చెప్తున్నాయా? నువ్వు దహించు అగ్ని ఉన్నావని చెప్తున్నాయా? ప్రీతికరమైన సేవ చేయాలని బైబిల్ చెప్తా ఉన్నాయా? దయచేసి సేవ చేసే మేము, భక్తి చేసే మీరు ఎలా చేద్దాం? ప్రభా అడుగుదామో దేవుణ్ణి ప్రేమించేదం అధికముగా పరమ ఆరాధించు నా శక్తితో. పరమ ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆ శక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. ఆరాధన పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆత్మతో చచ్చిన ఆరాధన పడని ఎబినేజరే
నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 నన్ను చూచావే వందనమయ్య. గట్టిగా భాగం. నన్ను చూచావే వందనమయ్య. నన్ను చూచావే వందనమయ్య. యేసు చూచావే వందనమయ్య. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 స్వస్థపరచాలి వందనమయ్య. వందనమయ్య. యేసు స్వస్థపరచాలి వందనమయ్య. యేసు స్వస్థపరచాలి వందనమయ్య. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, ఆరాధన పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 పరమ ప్రేమించేదను. అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించేదను. అధికముగా ఆరాధించు, ఆసక్తితో. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు కావాలి? జీవము గల దేవుడు ఎవరికి కావాలి? రెండు తలంపులు కలిగిన జీవితం ఇంకెంతకాలం జీవిద్దాం? ఇంకెంతకాలం లోకంలో బ్రతుకుతాం? ఇంకెంతకాలం లోకాశులతో కొట్టుమిడలాడదాం? యేసు క్రీస్తు ప్రభు కావాలంటే, యేసు క్రీస్తు ప్రభు కావాలంటే పౌలు చెప్తా ఉన్నాడు, నేను కూడా క్రీస్తుతో పాటు సిలువైపడ్డాను, నా అందు క్రీస్తే బ్రతుకుతున్నాడు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాలన్నావో, ఎప్పుడైతే పాప క్షమాపణతో బాప్తిసం పొందావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నావో, నువ్వు బ్రతుకుతున్న నువ్వు కాదు, నీ ఎందుకు క్రీస్తే, నీ ఎందుకు క్రీస్తే బ్రతకాలి. నువ్వు బ్రతికావంటే నశించిపోతావు, నువ్వు బ్రతికావంటే లోకంలో వెళ్ళిపోతావు, నువ్వు బ్రతికావంటే లోకాంశం ద్వారా నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. దేవుణ్ణి ప్రేమించగలిగే మనసు నాకు కావాలని అడుగు. షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా జీవన గల దేవుణ్ణి ప్రేమించారు, దేవుణ్ణి ప్రేమించారు కనుక నిలబడ్డారు. వాక్యాన్ని నమ్మారు కనుక, విశ్వసించారు కనుక, దేవుడి కంటే ఏది ఎక్కువ కాదనుకున్నారు కనుక ఆ గిరిగుండానికి వారికి సిద్ధపడ్డారు. బయలుదేవుడా లేదంటే యెహోవాయే దేవుడా అని ప్రవక్తైనటువంటి ఏలియా రోషము కలిగి నిలబడినప్పుడు, ఏలియా ప్రవక్త రోషము కలిగి దేవుని ప్రేమించి, అయ్యో నా దేవుడికి చెందాల్సిన మహిమ కనుక ఈ విగ్రహాలు వెళ్ళిపోతుంది అని రోషము కలిగి దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుడు నీ దైవ జనులు అయితే, నువ్వు దేవుడు అయితే అగ్ని పంపించినప్పుడు దేవుడు అగ్ని పంపించాడు. అగ్ని పంపించాడు. ఆ కట్టెల మీద ఉన్న పశువుని, కట్టెల్ని సమస్తాన్ని కూడా కాల్చి వేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం మనం.
నెబుకద్నెజర్ అంటున్నాడు, ఈ దేవుడు పూజారహుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆరాధించే దేవుడు పూజారహుడు. ఈ రోజు నిజంగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈ అంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఎలా ఉంది నీ ఆత్మ జీవితం? 2 తలంపులు కలిగి ఉన్నావా? 2 ఆలోచనలు కలిగి ఉన్నావా? 2 ఉద్దేశాలు కలిగి ఉన్నావా? 2 త్రోవలు వెళ్ళాలనుకుంటున్నావా? జాగ్రత్త నశించిపోతావు. దేవుడు కావాలంటే వాక్యానుసారమైన జీవితం, దేవుడు కావాలంటే నిత్య జీవము కావాలంటే దేవుడిని భయభక్తులుగా జీవించు. దేవుడే సర్వస్వం, దేవుడే ఊపిరి, దేవుడే నా ఆధారము, దేవుడే నా ప్రాణము అనేటువంటి భక్తి పనులు దేవుడికి కావాలి. అలాంటి భక్తి పనులు దేవునికి కావాలి. దయచేసి ప్రార్థన చేయి, దయచేసి ప్రార్థన చేయి. మోకరించగల మోకరించి దేవుడితో మాట్లాడండి. ఇప్పుడు దాకా చేసిన తప్పుదల ఏమనంటే మీ జీవితంలో వాక్యం విరుద్ధంగా ఏదైనా చేస్తుంటే క్షమించండి, దయచేసి నన్ను రక్షించండి ప్రభువా. నా పేరు జీవగ్రంథంలో కృప చూపించిన ఆయన అని పశ్చాత్తాపడదామా? తండ్రి నేను క్షమించు, తండ్రి నీకు విరుద్ధంగా నడిచాను. ఆ తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే క్షమాపణ అడిగాడో, ఆ తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, తండ్రి నేను క్షమించు, నేను విడిచి నేను చేసిన తప్పిదాలని క్షమించు, దయచేసి దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించిన ఆయన. అతిక్రమం దాచిపెట్టేవాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు ఏమైపోతాడు? అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికిరాన్ని ఒప్పుకున్నామా? ఇప్పుడు దాకా అవిధేత, మన చిన్న వయసు ఊహ తెలిసిన కానీ ఏమైనా తప్పిదాలు చేసావో అవన్నీ దేవుని దగ్గర క్షమాపణకి తండ్రి నీ కృప చూపించవా? దయచేసి నా ప్రార్థన చెవివా, దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయవా, దయచేసి నన్ను యేసు రక్తము ద్వారా కడిగి, అయ్యా యేసు రక్తం ద్వారా పవిత్రపరిచి పరిశుద్ధముగా వారికి కృప చూపించయా అని అడుగుదామా? నోటంటే ఎటువంటి అపవిత్రత, నోటంటే ఎటువంటి అనాలోచనలు, నోటంటే ఎటువంటి ఎవరిని తిట్టే విధంగా, ఎవరిని అపహసించే విధంగా, ఎవరిని దూషించే విధంగా మనం మాట్లాడకూడదు. దేవుని అడుగుదామా? ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదామా? క్షమించయ్యా, దయచేసి నా అతిక్రమాలను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా, నిత్య జీవానికి వారసుడిగా చేయి ప్రభువా, నిత్య జీవానికి వారసులుగా చేయి ప్రభు అడుగు. నిత్య జీవం నాకు కావాలయ్యా, నిత్య జీవానికి వారసులు అవ్వాలయ్యా అని బైబిల్ చెప్తా ఉంది. ఒక్కసారి బైబిల్ చెప్తా ఉంది ప్రియ దేవుని సంఘం, మన సొంత వాటిగా హీబ్రూ చాప్టర్ 12:28 నుంచి ఒకసారి చదువుతారు. అందరూ ప్రార్థన చేసుకున్న ఆ మాట విని చదువుతుంటే నేను కూడా వింటాను. హీబ్రూ చాప్టర్ 12:28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున చెప్తే కోపం వచ్చి రావచ్చు కొంతమందికి, నో ప్రాబ్లం. మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం, ప్రభు మాకు కావాలి. ఆనాడు యోహాను గద్దించాడు, రాజును గద్దించాడు, తప్పయ్యా నీ సహోదరుని భార్యను అక్కడ ఉంచడం తప్పు నీ దగ్గర అన్నప్పుడు ఆ సహోదరుని భార్య సమయము చూసి రాజు అడిగినప్పుడు, కుమార్తె నాట్యం చేస్తున్నప్పుడు ఏం కావాలమ్మా నీకు? సగం వద్దు, రాజ్యం వద్దు కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కావాలని అడిగింది తల్లి. తప్పు చేసిందని గద్దించేందుకు, తప్పు చేసిందని హెచ్చరించినందుకు ఏమడుగుతుంది తెలుసా? ఒక మనిషి తల, ఒక ప్రవక్త తల అడుగుంది. రాజు ఆఖరికి మొత్తం మీద చేసినప్పుడు ఆ తల నరికి పళ్ళుల్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు సంతోషించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డల, దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు ప్రేమించేవాడిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మరీ ఎక్కువగా భయపడాలని బైబిల్ చెప్తా ఉంది. మనందరికీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి నువ్వు నేను కూడా ఎవ్రీబడి, ప్రతి పిల్లవాడు కూడా భయపడాలంట. ప్రతి వ్యక్తి దేవునికి భయపడాలని బైబిల్ చెప్తాను. దయచేసి 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. తప్పిదాలను ఒప్పుకుని దయచేసి నన్ను క్షమించు, రక్షించు, నన్ను కాపాడు, భద్రపరచు నాయన అని ప్రార్థన చేసుకుంటావా? ఆ కృపగల దేవుడి మీద, ఆ కృపగల దేవుడిని గోజారదామా? ఆ కృపగల దేవుడి దగ్గర కన్నీరు విడదామా? ఆ కృపగల దేవుడి దగ్గర న్యాయం చేయి ప్రభావ, క్షమించి తప్పైపోయింది. దయచేసి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు నడిచినట్టుగా, ఆనాడు దేవుడిని ఘనపరిచినట్టుగా మన దేవుడి దగ్గర పశ్చాత్తాపడదామా? దేవుడికి విరుద్ధమైన జీవితం జీవించిన ప్రతిదీ ఒప్పుకుని ఏకారించి నిజమైన క్రైస్తవులుగా, దైవ కృప పొందేవాడుగా, నిశ్చలమైన రాజ్యం పొందేవాడుగా. ఏ రాజ్యం పొందాలి? నిశ్చలమైన రాజ్యం పొందాలయ్యా. దహించు అగ్నివేనంట మన దేవుడు. నాకైతే ఏసే కావాలందండి. నేను ఏసీతో మాట్లాడాలనుకున్నాను, నిజంగా చెప్తున్నాను. అలా కూర్చుని పక్కన కూర్చుని ప్రభావ అని కాసేపు చూసి నిజంగా మహానుభావుడు రూపం చూస్తూ మాట్లాడుతుంది, గట్టిగా ఆయన పట్టేసుకుని అమ్మయ్య దేవుడి స్తోత్రం వచ్చేసారో పళ్ళకు రాజు అనిపిస్తుంది, అనిపిస్తున్నా. ఇంకోసారి నేను ఇమాజిన్ ఊహించుకుంటాను. నీకు ఎప్పుడు ఆశ కలగలేదా? నీకు ఎప్పుడు కూడా ఆలోచన రాలేదా? యేసు ప్రభుతో నేను మాట్లాడాలి, యేసు ప్రభు ఎదురుగుండా అలా కూర్చుని తండ్రితో మాట్లాడాలి, ఆ తండ్రిని నేను చూడాలి. ఆ తండ్రి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు, ఆ తండ్రి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు. చెయ్యని తప్పుకి ఆయన ఎంతో హింసించబడ్డాడు. ఆ యేసుని కలుసుకోవాలని లేదా? ఆ యేసుతో మాట్లాడాలని లేదా? ఆ యేసుని గట్టిగా పట్టుకుని ఏడవాలని నీకు లేదా? ఒక్కసారి
అడుగుతావా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆ శక్తితో ప్రేమిస్తాను యేసు. ప్రేమించేదన్ అధికము. ఇది నాకు మందిలో దేవుడు చెప్పాడు ఈ పాట పాడని. ఆరాధింతు ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన